హలో. వినిపిస్తుంది కదా. ఓకే. ఇవాళ స్క్రీన్ మీకు స్క్రీన్ విజిబుల్. హలో. ఓకే, జస్ట్ ఇప్పుడు వినిపిస్తుందండి. హలో. 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 వినిపిస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఓకే. ఇవాళ మెయిన్ క్లాస్ ఏదంటే, ఇవాళ క్లాస్ మీకు అర్థమైందంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క క్లాస్ మీకు కరెక్ట్గా వస్తే మొత్తం ఎంటైర్ జావా 70% అవుతుంది. ఓకే, చూడండి. ఇవాళ చెప్పబోయే కాన్సెప్ట్ ఏదంటే క్లాస్ గురించి, మెథడ్ గురించి, అంటే హై లెవెల్లో చెప్తాను, ఆబ్జెక్ట్ గురించి. ఈ మూడు తెలిస్తే అసలు జావా ఎందుకంత ఫెమిలియర్ అయిందంటే మిగతా లాంగ్వేజ్తో పోలిస్తే జావా ఇజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. అంతే కదండి. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్కి నార్మల్ మిగతా లాంగ్వేజెస్కి డిఫరెన్స్ ఏదంటే, సపోజ్ మీరు సి లాంగ్వేజ్లో రాసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మెయిన్ మెథడ్లోనే మొత్తం కోడ్ అంతా రాస్తున్నారు. సపోజ్ మీరు ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకుంటే ఒక క్లాస్ తీసుకుంటారు, యాష్ ఇంక్లూడ్, మామూలు మీ యాష్ ఇంక్లూడ్ ఎస్టీడిఓ డాట్ హెచ్. ఇదేది సి లాంగ్వేజ్, సి 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 ప్లస్ ప్లస్. కరెక్ట్. మీరు ఏదైనా సపోజ్ ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మొత్తం మెయిన్ మెథడ్లోనే సపోజ్ 2000 లైన్స్ కోడ్ రాశారు. ఓకే, మొత్తం 2000 లైన్స్ కోడ్ అంతా దీంట్లోనే రాస్తున్నారు. ఇప్పుడు నేను చూడండి, నేను చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని నేనేం రాశాను, మెయిన్ మెథడ్లోనే కదా రాశాను. చూడండి. ఓకేనా, మెయిన్ మెథడ్లోనే కదా మొత్తం కోడ్ అంతా రాశాను. నేనేం సెపరేట్గా రాయలేదు. ఎన్ని లైన్స్ వచ్చింది, 33 లైన్స్ కోడ్ ఆఫ్ వచ్చింది. అంతే కదా. నేను ఇవాళ చూడండి, ఇవాళ క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ఏదంటే నేను రాసే ప్రోగ్రామింగ్లోని డిఫరెంట్గా రాస్తాను. అంటే ఇదే కోడ్ డిఫరెంట్గా రాస్తాను. ఏది, ఊప్స్ ఊప్స్ ప్రాజెక్ట్. చూడండి, నిన్నటికి ఇవాళకి డిఫరెన్స్ ఏదంటే నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని పబ్లిక్ వాయిడ్ స్టాటిక్ మెయిన్లోనే కోడ్ అంతా రాస్తాను. ఏది, బయట బయట బీజ్ 20 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేసి. కరెక్ట్. అంతే కదండి. నేను రాసింది అంతే కదండి. హలో. అంటే నేను ఒక మెయిన్ మెథడ్లోనే నేను ఏదైనా చేద్దామంటే మొత్తం మొత్తం ప్రోగ్రామ్ అంతా నేను ఓన్లీ మెయిన్ మెథడ్లో రాస్తున్నాను. సపోజ్ రియల్ టైంలో మనం ఏం రాస్తాం, అదే సి ప్లస్ ప్లస్లో అనేది ఆబ్జెక్ట్, సి ప్లస్ ప్లస్ అనేది ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు. ఓకే, మిగతా లాంగ్వేజెస్కి జావాకి డిఫరెన్స్ ఏదంటే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది ఇవాళ మొత్తం అంతా డిస్కస్ చేద్దాం. ఓకే, సి లాంగ్వేజ్లో అయితే ఏం రాస్తానంటే మొత్తం ఒక సపోజ్ 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ని మెయిన్ మెథడ్లో రాస్తున్నాను. ఇదే కోడ్ని వేరే వాడు యూజ్ చేయాలంటే, సపోజ్ నేను ఒక 20 సపోజ్ 200 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. ఇదే కోడ్ అనేది వేరే డెవలపర్ కానీ వేరే టెస్ట్ కానీ యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేస్తాడు చెప్పండి మీరు. ఆల్రెడీ డెవలపర్ ఏ అనేవాడు 200 లైన్స్ కోడ్ రాశాడు.
అదే అదే కోడ్ ని డెవలపర్ టూ అనేవాడు యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు. సేమ్ కోడ్ ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి రాయాలా? డెవలపర్ టూ అనేవాడు సొంతంగా మళ్ళీ రాయాలా? చెప్పండి, మీ మీ థాట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఒకసారి. హలో. అంటే అంతే కదా, అంటే ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ని వీడి దాంట్లో కాపీ పేస్ట్ చేసుకుంటారు, అంతే కదా. అది అది సి లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్. ఇప్పుడు జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, సి అనేది స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్. స్ట్రక్చర్ అంటే ఏదంటే రాసిన కోడ్ అంతా ఒక మెయిన్ మెథడ్ లోని ఇవన్నీ రాస్తారు. ఇప్పుడు జావా ఎందుకు ఫెమిలియర్ అయ్యిందంటే జావా ఈజ్ ఏ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా అనేది ఎవరైనా అడిగారు అనుకోండి, ఇది చెప్పాలి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. దీనికి ఇప్పుడు మీకు డిఫరెన్స్ చెప్తాను, ఓకేనండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను టూ నెంబర్స్ ని ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి, లాజిక్. వినీత్ మీరు చెప్పండి. నేను టూ నెంబర్స్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను డేటా టైప్ చెప్పాను. ఏ డేటా టైప్ తీసుకోవాలి? ఎస్, ఎస్, అంతే కదా. అంటే టూ నెంబర్స్ తీసుకుంటాం, అంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 30 సంథింగ్. ఇప్పుడు సపోజ్ ఇంకో దీన్ని వేరే వేరియబుల్లో స్టోర్ చేయాలంటే ఇంటూ సమ్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏది ఏ ప్లస్. ఇది లాజిక్, అంతే కదండి. సింపుల్ గా మ్యాథమెటిక్స్ లో ఇదే ప్రోగ్రామ్ మనం రాద్దాం అనుకుంటే ఇంటర్ టూ వేరియబుల్స్ తీసుకుంటాం. ఆ వచ్చిన టోటల్ ని సమ్ అనేది మూడో వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్. ఇది అందరికీ తెలిసిందే మీ ఇప్పుడు, ఓకేనా. నేను ఇదే కోడ్ ని ఇక్కడ కాపీ చేస్తాను, చూడండి. ఇంటి ఏ అనేది ఇదేది వేరియబుల్ డిక్లరేషన్, చూసుకోండి. మీకు క్లియర్ గా అర్థం, ఇది అర్థమైందంటే మీకు అర్థమైంది. వేరియబుల్ డిక్లరేషన్, ఓకేనా. ఇది కోడింగ్, అంతే కదా, లాజిక్, అంతే కదండి. ఈ ఫస్ట్ టూ లైన్స్ వేరియబుల్ డిక్లరేషన్, ఇది లాజిక్. దీన్ని ఎలా ప్రింట్ చేస్తాం? ఎస్ అవుట్. చూడండి షార్ట్ కట్ ఏదంటే ఎస్ అవుట్. ఎస్ అవుట్ అని క్లిక్ చేసి ఇది కొడితే ఆటోమేటిక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని వస్తుంది. మెయిన్ కి ఎలా వస్తుందో మెయిన్ అని కొట్టి ఎలా కొడతామో ఎస్ అవుట్ అని కొడితే ఆటోమేటిక్ వస్తుంది. మనం ఏం ప్రింట్ చేస్తాం? సమ్ అనే దాన్ని ప్రింట్ చేస్తాం, అంతే కదా. సింపుల్ ప్రాబ్లం. నేను ఎగ్జిక్యూట్ చేస్తే సమ్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 40 అనేది మనకు వస్తుంది, కరెక్ట్. చూడండి 40 వచ్చింది, కరెక్ట్. ఇప్పుడు నేను రాసి కోడ్ అంతా ఎక్కడ రాశాను? మెయిన్ మెథడ్ లో రాశాను, అంతే కదండి. మెయిన్ మెథడ్ రాశాను. అంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో రాయలేదు. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, కానీ నేను రాసిన ఇప్పుడు ప్రెసెంట్ రాసిన కోడ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో స్టైల్. ఏది సిలో ఎలా రాసిందో సిలో అంతే కదండి. సిలో ఎలా రాస్తాము? సేమ్ ఇదే లాంగ్వేజ్ సిలో ఎలా రాస్తాము ఇందాక మీకు చెప్పాను. సేమ్ సేమ్ ఇదే కోడ్, ఓకేనండి. రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సిలో కూడా ఇలాగే రాస్తాను. ఇంటి ఏజ్ కూడా బి రాస్తాను, ఇంటి సమ్మంటాం. ఇక్కడ ప్రింట్ ఎలాను ప్రింట్ ఎఫ్ సమ్మని ప్రింట్ చేస్తాం. దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు నేను చెప్పాను జావా అనేది ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, సి అనేది స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అన్న. ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇది మెయిన్ మెథడ్ లో రాశాను, ఇప్పుడు జావా కూడా మెయిన్ రాశాను. ఇప్పుడు ఏదైనా ఈ కోడ్ ని ఇంకో అతను సమ్ ఎక్స్పర్సన్ అనేవాడు యూజ్ చేసుకుందామంటే నేను ఏం చేయాలి? ఈ కోడ్ అంతా కాపీ చేసుకుని అతనికి ఇచ్చి నువ్వు పేస్ట్ చేసుకుని రన్ చేసుకో అని చెప్పాలి, అంతే కదా. అంతే కదండి. ఇది చిన్న ప్రోగ్రామ్, ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి రియల్ టైమ్ లో ఎంత ఉంటాయి? 10,000 2,000, ఇంకా ఇంకా మోర్ దెన్ 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఇదంతా కాపీ పేస్ట్ చేయడం కన్నా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్ ఎలా రాయాలంటే ఇప్పుడు చెప్పేది, ఓకేనండి. వాట్ ఈజ్ క్లాస్ అంటే ఏదంటే చూడండి, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్
వేరియబుల్స్ అండ్ మెథడ్స్. చూడండి, ఇవాళ క్లాస్ మీకు అర్థమైందంటే ఏ లాంగ్వేజ్ అని అర్థం అవుతుంది. పైథాన్, సి షార్ప్ ఏదైనా ఒకటే. చూడండి, కలెక్షన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్. అంటే క్లాస్ లో ఉండేవి రెండే రెండు అంటున్నాను. క్లాస్ లో ఉండేవి ఏముంటాయి ఉంటే వేరియబుల్స్ ఉంటాయి, లేదా మెథడ్స్ ఉంటాయి అంటున్నాను. ఏవి ఉండవు చూసుకోండి. ఏదైనా ఒక క్లాస్ డిక్లేర్ చేశానంటే వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఓకేనండి. నేను ఇదే ప్రోగ్రామ్ ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో రాయడం వల్ల యూజ్ ఏదో మీకు చెప్తున్నాను. ఓకేనండి. అంటే క్లాస్ యొక్క సింటాక్స్ ఏదంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో క్లాస్ ని ఓకే ఓకే చూడండి, ఇది ఇంపార్టెంట్, సింటాక్స్ ఇంపార్టెంట్. వేరియబుల్ డిక్లరేషన్ ఏది? వేరియబుల్ డిక్లరేషన్ ఆల్రెడీ మీకు తెలుసు. ఆల్రెడీ మీరు ఇప్పుడే డిక్లేర్ చేస్తారు. ఇంటి కానీ బయట కానీ బులియన్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవాలి. మెథడ్ ని ఎలా డిక్లేర్ చేస్తారంటే టైం బీయింగ్ ఏం రాస్తారంటే పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆ టైం బీయింగ్ మీరు ఇది అర్థం చేసుకున్న తర్వాత చెప్తాను. అసలు పబ్లిక్ అంటే ఏమిటి, వాయిడ్ అంటే ఏమిటని మీకు తర్వాత చెప్తాను. ఇది మెథడ్ డిక్లరేషన్. క్లాస్ ని ఎలా డిక్లేర్ చేస్తారు అంటే క్లాస్ నేమ్, వేరియబుల్ డిక్లరేషన్, మెథడ్ డిక్లరేషన్. మెథడ్ ని ఎలా డిక్లేర్ చేస్తారంటే పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ అని డిక్లేర్ చేస్తారు. ఇది కంప్లీట్ క్లాస్. ఇది క్లియరా మీకు? వాట్ ఈజ్ ఎ క్లాస్ అంటే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. క్లాస్ యొక్క సింటాక్స్ ఏది? క్లాస్ నేమ్, వేరియబుల్ డిక్లరేషన్ అండ్ మెథడ్ డిక్లరేషన్. మెథడ్ డిక్లరేషన్ అంటే ఏంటి? ఫర్ టైం బీయింగ్ మీరు పబ్లిక్ అంటే ఏంటి మళ్ళీ మీకు నెక్స్ట్ చెప్తాను, కానీ యూజ్ చేయడం ముందు నేర్చుకోండి. వాయిడ్ మెథడ్ నేమ్. నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఇప్పుడు ఎడిషన్ అనే దానికి నేను ఎలా రాస్తాను? క్లాస్ ఎడిషన్ అయితే సమ్. దీనికి చెప్పండి, దీనికి వేరియబుల్ డిక్లరేషన్ అయితే ఇప్పుడే మనం చెప్పారు ఎవరు? వినీత్. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ ఏంటి చెప్పాను? వేరియబుల్ తర్వాత ఏంటి డిక్లేర్ చేయాలన్నాను? మెథడ్ కి నేను ఏమన్నాను? టైం బీయింగ్ కి పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ మీకు నచ్చింది ఏదైనా ఇచ్చుకోవచ్చు. యాడ్ అని ఇచ్చాను. ఓకేనండి. దీనికి డిఫరెన్స్ ఏదంటే చూడండి, ఇందాల మెయిన్ మెథడ్ లో నేను ఏం రాశాను? మెయిన్ మెథడ్ లోనే వేరియబుల్ రాశాను, లాజిక్ కూడా అంతా సేమ్ మెయిన్ మెథడ్ లో రాశాను. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో ఏం రాస్తామంటే వేరియబుల్స్ అనేది ఒక దగ్గర డిక్లేర్ చేస్తాము. మెయిన్ లాజిక్ ఇక్కడ ఉంది చూసారా, ఈ లాజిక్ ని మెథడ్ లో డిక్లేర్ చేస్తాం. ఈ లాజిక్ తీసుకుని వచ్చి నేను ఇక్కడ పెడతాను మెథడ్ లో. మీకు అర్థమైందండి? దానివల్ల యూజ్ అయితే మీకు చెప్తాను. ఇది క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగండి. హలో హలో ప్రసన్న, మీకు అర్థమైందండి? ఇది అర్థం అవ్వాలండి, ఈ కాన్సెప్ట్ అర్థం అయితే నేను ముందుకెళ్తాను. హలో, ఎక్కడ వేరియబుల్ అవుతుంది? ఇప్పుడు నేను ఇది రాసిన ఎగ్జిక్యూట్ అయిందా లేదా? అదే అంటున్నాను, దానికి దీనికి డిఫరెన్స్ చెప్తాను. అంటే మీరు రాసిన కోడ్ అంతటిని వేరియబుల్లోని మొత్తం లాజిక్ అంతా ఒకే దగ్గర రాయడం వలన దీన్ని స్ట్రక్చర్ వల్ల సి లాంగ్వేజ్ కి దీనికి డిఫరెన్స్ లేదు కదా. జావా ఎందుకు అంత ఫెమిలియర్ అయిందో మీకు చెప్తున్నాను. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అన్నాను, ఇంకా ఆబ్జెక్టివ్ కి రాలేదు. ఒక క్లాస్ డిక్లరేషన్ ఒకటే చెప్పాను. క్లాస్ లో డిక్లరేషన్ ఇలా చేయడం వల్ల లాభం ఏదనేది మీకు చెప్తాను. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇది క్లియర్ కదా క్లాస్ ని? ఇప్పుడు ఏదైనా మీరు కోడ్ రాయాలనుకోండి, వేరియబుల్స్ ని ఒక దగ్గర రాస్తారు, మీరు లాజిక్ ని మెథడ్ లో రాస్తారు. ఓకేనండి. ఇప్పుడు సపోజ్ నేను సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, సబ్ట్రాక్ట్ చేయాలన్నప్పుడు నేను ఏం చేయాలి? ఇంకో మెథడ్ తీసుకుంటాను. వీ కెన్ డిక్లేర్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్. పబ్లిక్ వాయిడ్ సబ్ట్రాక్షన్.
ఓకేనండి. దీని కోడ్ ఏది? సబ్ట్రాక్షన్ కదా, సబ్ అని ఇస్తాను. ఏ మైనస్ బి కరెక్ట్, కరెక్టా కదండి? సబ్ట్రాక్షన్ కి టూ నెంబర్స్ సబ్ట్రాక్షన్ ఏంటి? సమ్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. అంటే నేను ఏం రాస్తాను, ఇంకో మెథడ్ డిక్లేర్ చేసి ఆ లాజిక్ ని ఈ మెథడ్ లో డిక్లేర్ చేశాను. ఇది క్లియరా? ఇప్పుడు నేను ఇంకోటి మల్టిప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా రాయడం వల్ల ఎందుకు డిఫరెన్స్ మీకు తర్వాత తెలుస్తుంది. మల్టిప్లికేషన్, డివిజన్ అంటే మీరు కోడ్ స్ప్లిట్ చేస్తున్నారు, అంతా ఒక దగ్గర లైన్ బై లైన్ రాసుకోకుండా ఈ లాజిక్ ని సపోజ్ రియల్ టైమ్ లో మీకు ఇంకా అర్థమైనట్టు ఏం చెప్పాలంటే, మీరు ఏదో ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఏదైనా ఒక అప్లికేషన్, ఏదైనా కొన్ని అమెజాన్ అనుకోండి. అమెజాన్ అమెజాన్ అప్లికేషన్ సపోజ్ డెవలప్ చేయమని ఇచ్చారు. అమెజాన్ లో ఫంక్షనాలిటీ ఉంటాయి కదా, లాగిన్ అనే ఫంక్షనాలిటీ. కరెక్ట్. లాగిన్ తర్వాత ఇది మీరు యాడ్ టు కార్ట్, మీరు ఏదైనా ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకుని యాడ్ టు కార్ట్, ఇవన్నీ ఉంటాయి కదా. బిల్డింగ్, డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంటాయి కదా. లాగౌట్ చివరికి ఏముంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఈ అన్ని ఫంక్షనాలిటీని లైన్ బై లైన్ రాకుండా లాగిన్ అనే దాన్ని ఒక మెథడ్ లోని, యాడ్ టు కార్ట్ అనేది ఒక మెథడ్ లోని, బిల్లింగ్ అనేది ఒక మెథడ్ లోని, లాగౌట్ అనేది ఒక మెథడ్ లో రాసుకున్నాం అనుకోండి. కోడ్ స్ప్లిట్ చేయడం వల్ల ఏదనుకోండి, ఏదైనా ఎప్పుడైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, కరెక్ట్ గా మనం ఇక్కడికి వెళ్తాం. సపోజ్ యాడ్ టు కార్ట్ లో ఏదో ఇష్యూ వచ్చింది, కరెక్ట్ గా నేను ఇవేవి టచ్ అయ్యాను, ఈ మెథడ్కి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళి నేను చెక్ చేస్తాను. అదే మీరు లైన్ బై లైన్, నేను ఒక 20,000 లైన్స్ రాశాను, ఎర్రర్ వచ్చింది, మీకు ఎక్కడుందో కనుక్కోవడం కష్టం కదా. మీకు అర్థమైందండి? 20,000 లైన్స్ కోడ్ లైన్ బై లైన్ రాసి డీబగ్ చేయడం కన్నా మీరు కోడ్ ని సెపరేట్ గా రాసుకుని, ఓకేనా, సెపరేట్ గా రాసుకున్నప్పుడు మనకి ఇష్యూ ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. బిల్లింగ్ లో ఉందా, యాడ్ టు కార్ట్ లో ఉందా, లాగిన్ లో ఉందా, లాగౌట్ లో ఉందా, తెలిసిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇలా ఉంది, నేను ఇక్కడే ఉన్నాను, సేమ్ ఇదే ప్రోగ్రామ్ నేను ఏం చేశాను, సబ్ట్రాక్షన్ అన్నాను. సబ్ట్రాక్షన్ నేను పెట్టి నేను ఇంకోటి ఇక్కడ రాసిస్తాను, సబ్ ఇది ఈక్వల్ టు ఏ మైనస్ బి. సేమ్ సబ్ అన్నాను. నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఆవిడ ఇక్కడే రాయొచ్చు అంటే రాయొచ్చు. దీనివల్ల చూడండి, 40 10 - 30 అంటే -20 వస్తుంది. వచ్చిందా లేదా లాజిక్? ఇది మొదటిది సబ్ట్రాక్షన్, సారీ ఎడిషన్, సెకండ్ది సబ్ట్రాక్షన్. ఇదే ఇక్కడ మొత్తం అంతా నేను రాశాను. ఇలా రాయకుండా నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో సెపరేట్ గా రాశాను. ఏది ఎడిషన్ కి వేరే రాశాను, సబ్ట్రాక్షన్ కి వేరే రాశాను. చూడండి, ఓకేనా? ఇది క్లియరా మీకు? ఇది క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. అంటే వేరియబుల్స్ సెపరేట్ గా రాస్తాము, మెథడ్ ని డిక్లేర్ చేసుకుని మెథడ్ ఇన్సైడ్ మెథడ్ అని మనం కోడింగ్ రాస్తాం. ఓకేనండి, అర్థమైందండి? ఏదైనా డౌట్ అడగండి. ఓకే, నెక్స్ట్ ఏదంటే క్లాస్ డిక్లరేషన్. మీకు తెలుసు కదా, ఏదైనా క్లాస్ డిక్లరేషన్ ఏదైనా ఏ ప్రోగ్రామ్ పేరు స్ప్లిట్ చేసుకుని రాసుకుంటే దానివల్ల క్లాస్ అంటే క్లాస్ నేమ్, వేరియబుల్ డిక్లరేషన్ అండ్ మెథడ్. ఎవరైనా అడిగారు వాట్ ఈస్ ఎ క్లాస్ అంటే, క్లాస్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్. నెక్స్ట్ స్టెప్, ఇది క్లియర్ కదండి. నెక్స్ట్ ఇలా క్లాస్ డిక్లరేషన్ చేసిన తర్వాత మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. ఎందుకో చెప్తాను మీకు తర్వాత అర్థం. ఫస్ట్ స్టెప్ ఏదంటే స్టెప్ 1. స్టెప్ 1 ఏదంటే క్లాస్ డిక్లరేషన్. ఆల్రెడీ చెప్పాను. స్టెప్ 2 క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈ 3 స్టెప్లు మీకు తెలిసిందంటే 70% మీకు అర్థమైపోయిందంటే క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ క్లాస్. ఎలా క్రియేట్ చేస్తారు? క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్ అంటే సింపుల్. క్లాస్ నేమ్ ఏది ఉందో, క్లాస్ నేమ్, ఓకే, దీనికి ఏదైనా ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఎనీ నేమ్.
ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. కదండి, ఏదైనా క్లాస్ కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే క్లాస్ నేమ్ ఏది ఉందో అది. దీనికి ఏం క్లాస్ నేమ్ ఇచ్చాను చూడండి, దీని క్లాస్ యొక్క నేమ్ ఏముంది, క్లాస్ యొక్క నేమ్ ఏముంది చూడండి, క్లాస్ నేమ్ అంటే ఇక్కడ ఏముంది, సమ్. సమ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సమ్. ఇదేది ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ బ్రాకెట్ లో ఇస్తారు. ఇది క్లియరా? క్లాస్ డిక్లరేషన్ ఇలా చేస్తాం. సెకండ్ స్టెప్ ఏదంటే ఇది ఎక్కడ చేస్తారంటే మెయిన్ మెథడ్ లో చేయాలి. చూడండి, స్టెప్ 2 అనేది ఇప్పుడు మెయిన్ మెథడ్ లో మీకు చెప్పాను, ఇంకా ప్రోగ్రామ్ చెప్పలేదు. మెయిన్ మెథడ్ లోనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? క్లియర్? స్టెప్ 3 ఆ స్టెప్ మీకు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇంకా అర్థం అవుతుంది. యూజింగ్ ఆబ్జెక్ట్ ఉపయోగించి వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ది వాల్యూస్ అండ్ మెథడ్ కాలింగ్. మెథడ్ కాల్ చేస్తాం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏదంటే చెప్తాను. ఇక్కడ మెథడ్ ఏది ఉంది, ఓబీజే కదా, ఓబీజే డాట్. ఓకేనండి, ఇనిషియలైజేషన్ అంటే ఏది, ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఏ వాల్యూ 10 బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చారు, కానీ నాకు ఆబ్జెక్ట్ ద్వారా ఒక వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఆబ్జెక్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇద్దాం అనుకుంటున్నాను. ఆబ్జెక్ట్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 20 అని ఇద్దాం. అంటే ఇదేది ఇనిషియలైజేషన్ యూజింగ్ ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్. ఇక్కడ ఎలా ఇస్తాం, డైరెక్ట్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు 10 బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చారు. జావా ఎందుకంటే ఫెమిలియర్ అయిందంటే ఆబ్జెక్ట్ ఉపయోగించి ఇవ్వడం వల్ల ఎందుకో బెనిఫిట్ తెలుస్తుంది. ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50, ఆబ్జెక్ట్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, మెథడ్ కాల్ చేయాలి. ఆల్రెడీ కోడ్ అనేది నేను రాశాను, ఇది మెథడ్. కరెక్ట్, ఆబ్జెక్ట్ డాట్ యాడ్ మెథడ్ కాలింగ్ obj డాట్ యాడ్ obj డాట్ సబ్ట్రాక్షన్. చూడండి, ఫస్ట్ ఇది క్లాస్ క్రియేషన్, సెకండ్ ఇది క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఇది ఇనిషియలైజ్ ది వాల్యూస్ అండ్ మెథడ్ కాలింగ్ యూజింగ్ ఆబ్జెక్ట్. ఇది క్లియరా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం. చూడండి, ఇదే ప్రోగ్రామ్ ని నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో రాస్తాను. చూడండి చూడండి ఓకే, ఎడిషన్, సపోజ్ ఎడిషన్ నేను ఏమన్నాను చూడండి, క్లాస్ యొక్క డిక్లరేషన్ క్లాస్ నేమ్. కరెక్ట్, చూడండి, క్లాస్ నేమ్, వేరియబుల్ డిక్లరేషన్, మెథడ్ డిక్లరేషన్. చూడండి, వేరియబుల్స్ ఎక్కడ తీసుకోవాలి, క్లాస్ కి ఎడిషన్ కి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 3 తీసుకున్నాం. అయిపోయిందా? క్లాస్ లో ఉండేవి 2 గుర్తుంచుకోండి. ఫైనల్ వరకు ఏ ప్రోగ్రామ్ అయినా క్లాస్ లో ఉండేవి 2 వేరియబుల్స్. ఆల్రెడీ వేరియబుల్స్ డిక్లేర్ చేశారు. ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 10. కరెక్ట్, ఇది వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ ఏది, మెథడ్ పబ్లిక్ వాయిడ్. ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. యాడ్ అనే మెథడ్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. చూడండి, ఎప్పుడైనా మెథడ్ కి ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది. మెథడ్ ని ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే చూడండి, ఏదైనా మెథడ్ నేమ్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసామంటే అది మెథడ్. ఎవరైనా అడిగారు అనుకోండి, ఈ క్లాస్ లో మెథడ్ ఏదంటే యాడ్ అనేది ఒక మెథడ్, ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్, సమ్ అనేది ఒక వేరియబుల్. ఓకేనండి, ఇక్కడ లాజిక్ రాస్తాం, ఇన్సైడ్ మెథడ్ లో రాస్తాం సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ అవుట్ ప్రింట్ చేస్తాం. ఓకేనండి, క్లియరా? ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేస్తామా? క్లాస్ లో ఉండేవి ఏది, వేరియబుల్స్ అండ్ మెథడ్. మెథడ్ లో నేను కోడ్ రాశాను. ఇది క్లియరా? ఫస్ట్ స్టెప్
ఇది క్లియరా మీకు? స్టెప్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫర్ ది క్లాస్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎక్కడ? మెయిన్ మెథడ్ లో రాయాలి. ఎక్కడ రాస్తాము? ఇక్కడ మెయిన్ ఓపెన్ చేయాలి. చూడండి, ఆఫ్టర్ క్లాస్ క్రియేషన్ వీ హ్యావ్ టు క్రియేట్ మెయిన్ మెథడ్. ఇక్కడ ఆఫ్టర్ మెయిన్ తర్వాత ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మెయిన్ మెథడ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామో ఆల్రెడీ చెప్పాను. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను చూడండి, ఎడిషన్ అని ఇచ్చాను కదా. ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏదైనా ఇచ్చుకోండి, ఆబ్జెక్ట్ ఎనీథింగ్. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్ ఉపయోగించి ఇస్తాను. ఇది క్లియరా? స్టెప్ మెయిన్ మెథడ్ లో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. ఇది క్లియరా? ఏదైనా డౌట్స్ ఉన్నాయి చూడండి, ప్రసన్న మీరు ఫస్ట్ ఇది క్లాస్ లో రెండేది ఉంటాం. నేను ఎందుకంటే ఇంత ట్రస్ట్ చేస్తాను చెప్తాను. ఈ కాన్సెప్ట్ అయితే మనం ఈజీగా వెళ్ళిపోతుంది. ఇవాళ క్లాస్ ఇంపార్టెంట్. ఇదే కాదు, మీరు ఎంత ఫ్యూచర్ లో ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకున్నామంటే ఇది ఇంపార్టెంట్. మీరు ఓకేనా? నెక్స్ట్ జస్ట్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ స్టెప్, యూజింగ్ ఆబ్జెక్ట్. ఓకేనండి. చూడండి, టూ స్టెప్స్ అయిపోయింది. క్లాస్ ఒకటి డిక్లేర్ చేశాను, మెయిన్ మెథడ్ లోని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇది చూడండి, మీకే ఒక సింపుల్ గా నేను చెప్తాను. ఓబీజే డాట్ అని కొట్టుగా చూడండి. చూడండి, ఆబ్జెక్ట్ దేన్ని యాక్సెస్ చేసుకుంటుంది? మీరు క్లాస్ లో ఏవైతే డిక్లేర్ చేశారో అవన్నీ యాక్సెస్. ఏ అనేది మీరు క్లాస్ లో ఉందా లేదా చూడండి. ఏ అనేది వేరియబుల్, సమ్ వేరియబుల్, యాడ్ అనేది ఏది? ఎం అని ఉంది మెథడ్, ఉందా లేదా? అంటే ఏది? యూజింగ్ ఆబ్జెక్ట్ వి కెన్ యాక్సెస్ క్లాస్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. చూడండి, క్లాస్ లో వేరియబుల్స్ మెథడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఏది అంటే యూజింగ్ ఆబ్జెక్ట్ వీ కెన్ యాక్సెస్ క్లాస్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఏ అనేది ఒక క్లాస్ యొక్క వేరియబుల్, బి అనేది వేరియబుల్, సమ్ అనేది వేరియబుల్, యాడ్ అనేది మెథడ్. నేను కాల్ చేశాను, 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయా. క్లాస్ క్రియేషన్ చేశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, థర్డ్ ఏది? యూజింగ్ ఆబ్జెక్ట్ వీ హ్యావ్ టు కాల్ దిస్ మెథడ్. క్లియర్ ఇది? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? నేను ఇందాల ప్రీవియస్ రాసిన ప్రోగ్రామ్ కి దీనికి డిఫరెన్స్ చూడండి. ప్రీవియస్ అయితే మొత్తం అంతా ఒక దగ్గర రాస్తాను. మెయిన్ మెథడ్ లోనే ఏబి రాశాను, సబ్మిజిబుల్ ఏబి రాశాను, సిస్టమ్ డాట్ అవుట్ రిటర్న్ రాశాను. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్ ఎలా రాస్తామంటే కోడ్ ని ఒకే ఒక మెథడ్ లో రాసుకుని దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని నేను కాల్ చేశాను. ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమొస్తుంది? సేమ్ అదే అవుట్పుట్. చూసారు వచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉంటాయి? ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్. హలో, మీకు ప్రసన్న ఏ మెథడ్? ఏది? అదే అంటున్నాను, ఇందాక రాసింది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో కాదు, మెయిన్ మెథడ్ లో ఇందులో అంతా రాశారు. ఈ లాజిక్ రాయొచ్చు, కానీ అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు. ఇప్పుడు సపోజ్ ఇది చిన్న లైన్స్ ఆఫ్ కోడింగ్ కాబట్టి మనకి ఇంత వచ్చింది. అదే రియల్ టైమ్ లో ఎన్ని ఉంటాయి? ఒక 10,000
లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, అంతే కదా. ఆ 10,000 లైన్స్ కోడ్ ని నేను వేరే అతనికి ఇస్తే వాడు ఎగ్జిక్యూట్ చేస్తాడు. అదే చెప్తాను, ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇదే కోడింగ్ ని వేరే వాడు ఇంకోటి వచ్చాడు చూడండి, వేరే అతను యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎవరు? సమ్ డెవలపర్ టూ అనుకోండి, సపోజ్ డెవలపర్ టూ అనేవాడు యూజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకేనండి. నేను ఇదే కోడ్ ని వీడు ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్ వల్ల ఏదో యూజ్ అంటే, ఈ డెవలపర్ టూ కి వీడు యాక్సెస్ ఇచ్చాడు అనుకోండి, యూజ్ చేసుకున్న కోడ్ అని, నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను ఈ క్లాస్ కి. ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్. చూడండి, నేను కోడ్ ఎక్కడ రాశాను? ఎడిషన్ అనే దాంట్లో కోడ్ రాశాను. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్ వల్ల యూజ్ అయ్యేదంటే డెవలపర్ టూ అనేవాడు ఈ ఈ ఫస్ట్ రాసిన వాడి యొక్క కోడ్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, నేను వాల్యూ నాకు నచ్చింది ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు నేను 30 అని ఇచ్చాను, సారీ 30, సపోజ్ 50 అని ఇచ్చాను. ఆబ్జెక్ట్ డాట్ యాడ్ నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఎవడు? డెవలపర్ టూ. చూసుకోండి, నేను ఏ కోడ్ వాడికి ఇవ్వలేదు. ఎవరికి? ఓన్లీ నేను క్లాస్ నేమ్ ఇచ్చాను. వచ్చిందా లేదా? 30 + 50 80 వచ్చిందా లేదా? మీకు ఇక్కడ ఈ లాజిక్ అర్థమైతే మీకు అంతా క్లియరే. జావా 60% వచ్చినట్టు. చూడండి, నీ కోడ్ అంతా ఎక్కడ రాశాను? ఇక్కడ రాశాను, ఎడిషన్ అనే దాంట్లో రాశాను కదా. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్, వీడు ఏమైనా కోడ్ లాజిక్ రాశాడు? ఏమైనా వీడు వాల్యూస్ ఇచ్చాడు, ఈ మెథడ్ కాల్ చేస్తే నాకు 80 వచ్చింది. వీడు ఏమైనా సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాడా? మీకు అర్థమైందా ప్రశ్న మీకు? అంటే వీడు ఏమైనా కోడ్ రాశాడా? కోడ్ రాయలేదు. కోడ్ రాయలేదు. ప్రీవియస్ అంటే ఏది? వాడు రాసిన క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. ఆ ఆబ్జెక్ట్ ఉపయోగించి వీడికి నచ్చిన వాల్యూస్, వీడు ఏం వాల్యూస్ ఇచ్చాడు? 20 20 10 ఇచ్చాడు. నాకు 20 10 కాదు, వీడి రిక్వైర్మెంట్ 30 50. మీకు అర్థమైందా? డెవలపర్ 1 అనేవాడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాడు. కానీ అది నాకు కాదు, నాకు ఓన్లీ నాకు నచ్చిన వాల్యూస్ కావాలి. అంటే వీడు ఏం చేశాడు? వీడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ వీడికి నచ్చిన వాల్యూస్ ఇచ్చుకున్నాడు. ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30. వాడు రాసిన లాజిక్ ని ఎగ్జిక్యూట్ చేశాడు. అర్థమైందా? అర్థమవుతుందా? అంటే నేను ఏది ఆబ్జెక్ట్ లేదంటే, నేను మొత్తం వీడికి ఈ కోడ్ అంతా వీడికి నేను కాపీ చేయక్కర్లేదు. ఇదంతా కోడ్ కాపీ చేసి నేను మళ్ళీ వాడికి ఇవ్వక్కర్లేదు. ఇదంతా కాపీ చేసి కాపీ చేసుకుని రన్ చేసుకొని నేను అనలేదు. ఓన్లీ ఐ హ్యావ్ టు గివ్ ది క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ కి యూజ్ చేసుకొని యాక్సెస్ ఇచ్చాను. మీకు అర్థమైంది? ఈ ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? జావా వచ్చిందంటే నేను ఓన్లీ క్లాస్ నేమ్ ఇచ్చి మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోండి. ఇది రాసిన మ్యూజిక్ ఆల్రెడీ. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏం చేయమనుకుంటున్నాను. లాగిన్ అనే ఫంక్షనాలిటీకి లాజిక్ రాశాడు. చూడండి ప్రశ్న మీకే. వాడు టెస్ట్ చేసుకున్నప్పుడు వాడు యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇప్పుడు మీరు అమెజాన్ ఉంది, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకున్నారు, అంతే కదా కదా. ఇంకో వాడు వచ్చాడు, వాడు ఏం చేస్తున్నాడు? వాడు యూజర్ నేమ్, సపోజ్ నేను యూజ్ చేస్తాను, మీకు ఆల్రెడీ లాగిన్ అనే ఫంక్షనాలిటీకి లాజిక్ రాశాను. అదే లాగిన్ నేను లాగిన్ చేస్తాను అనుకుంటున్నాను. నా యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను చేసుకున్నాను. నేను మళ్ళీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు రాసిన కోడ్ని నేను కాపీ తీసుకున్నాను, నేను ఇన్పుట్ డేటా మీకు ఇచ్చేస్తాను. అదే ఆబ్జెక్ట్ కొట్టాడు. మళ్ళీ రాయవలసింది నేను మళ్ళీ ఎడిషన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని నేను రాయవలసిన అవసరం లేదు. నేను ఎందుకు రాస్తాను? ఆల్రెడీ నువ్వు రాసావు. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని నువ్వు రాసావు, లాజిక్ అంతా రాసావు. లాగిన్ అయిన ఫంక్షన్ నువ్వు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసావు. యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ ఇవ్వండి అన్నప్పటికే నేను హోమ్ పేజ్ కలుగుతానని తెలుసు. నేను జస్ట్ ఇన్పుట్ వాల్యూ చేంజ్ చేసుకుంటున్నాను. అర్థమైందండి? ఆల్రెడీ ఒకటి చేసిన వాటిని వేరే వాడిని యూజ్ చేయడం అంటే జస్ట్
ఆబ్జెక్ట్ తీసుకుని నేను ఇచ్చేస్తాను. మొత్తం కోడ్ అంతా నేను కాపీ చేసుకుని పేస్ట్ చేస్తాను. అది ఈ లాంగ్వేజ్ కి అదర్ లాంగ్వేజ్ కి డిఫరెన్స్ ఏదంటే, మిగతా లాంగ్వేజెస్ లో వాడు 10,000 20,000 లైన్స్ కోడ్ ఆఫ్ రాసేదంటే ఆ కోడ్ అంతా వీడికి ఇవ్వాలి. వీడికి ఇచ్చి వీడి మిషన్ లో మళ్ళీ క్యాల్కులేట్ చేసుకుని రన్ చేసుకుని వాడు నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఏదైనా రాయాలి. కానీ ఇక్కడ అక్కర్లేదు. నేను ఇప్పుడు ఇదే దాన్ని నేను వేరే కోడ్ మాడిఫై చేసుకుని నేను వేరే రాసు. క్లియరా వినీత్? మీకు క్లియర్ అండి? అంతే. ఏంటి అంటే ఒక విషయం చూడండి, ఇక్కడ వాల్యూస్ తీసుకోకండి. వాల్యూస్ అనేది ఇప్పుడు అంతే 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 కొత్తది సింపుల్ లాజిక్ అండి. లాగిన్ అనే ఫంక్షన్ అయితే ప్రతిసారి ఒకే రోజున పాస్వర్డ్ జీమెయిల్ అని ఉంది. ప్రతిసారి విధిస్తూనే ఒక్కలే లాగిన్ చేయగలరా? ఇంకెవరు చేయలేరా? లాజిక్ రాసేవంటే ఒక లాజిక్ రాసామంటే ఏ నంబర్స్ కైనా వేసిన అవ్వాలి, ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద లాగిన్ అవ్వాలి కదా. లాజిక్ అంటే ఏది? ఒకటి తీసుకుంటే ఎంటైర్ వరల్డ్ అనేది వర్క్ అవ్వాలి. ఈ యూజర్ నేమ్ తీసుకుని పాస్వర్డ్ తీసుకుని క్లిక్ చేస్తే వాడు లాగిన్ చేయాలి. ఓన్లీ ఎప్పుడు 10 కి 20 సమ్ చేస్తానంటే ఇప్పుడు క్యాలిక్యులేటర్ లో 10+20 30 వస్తుంది, 10+20 50 రాకుండా ఉంటే అది వేస్టే కదా, అది డిఫెక్టే కదా. ఓకేనండి. అంటే ఇక్కడ లాజిక్ తీసుకోవాలి, వాల్యూస్ పక్కన పెట్టలేండి. మీరు ఆల్రెడీ రెండు వాల్యూస్ తీసుకుని ఒక మూడో రెండు వేరియబుల్ స్టోర్ చేస్తున్నారు. అది తీసుకోవాలి, వాల్యూస్ మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఓకేనండి. ఆ స్ట్రక్చర్ ఓన్లీ అంటే మెయిన్ కరెక్ట్. అంటే ఇక్కడ మెయిన్ ఏదంటే ఆ, ఇప్పుడు అదే ఇంకో డౌట్ ఏంటంటే మీరు ఇందాక అడిగారు కదా మినిట్, ఇక్కడ ఎడిషన్ చేస్తే 30 వస్తుంది. అంతే కదండి, ఇక్కడ 20+10 30 వస్తుంది. ఓకేనండి. ఇదే లాజిక్ వీడికి కావాలి అంటే డెవ్2 అనేవాడు ఇది తీసేయాలి. ఏది? ఈ రెండు తీసేయాలి. నాకు అక్కర్లేదా? వాడు ఏదైతే నా వాల్యూస్ తీసుకున్నాడో అదే కావాలంటే మీరు వాల్యూస్ తీసుకోకలేదు. ఇక్కడ కూడా మీకు 30 వస్తుంది. మీకు అర్థమైందండి? వాల్యూస్ చేంజ్ చేద్దానికి ఇక్కడ 30 వచ్చింది. డెవలపర్ 2 కూడా ఈ వాల్యూస్ మీకు ఇచ్చేస్తున్నాడు. 20 మీరు చేంజ్ చేద్దాం అని అనుకుంటేనే మీరు ఇక్కడ వాల్యూస్ మార్చుకోవచ్చు. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఏకి నేను 100 ఇచ్చుకోవచ్చు. స్టోరేజ్ పర్స్పెక్టివ్ మీ ఏ వాల్యూస్ ఇచ్చినా ఇంటీజర్ కి అనేది 16 బిట్ ఇది తీసుకుంటాం. వాల్యూస్ మీకు అర్థమైంది ప్రసన్న? మీకు ఇది ఇక్కడ క్లియర్ అయితేనే నెక్స్ట్
అంటే మీరు ఎప్పుడు ఒకటే క్లిక్ చేయండి. ఎప్పుడు లాజిక్ అంతా ఒకే దాంట్లో లైన్ బై లైన్ రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి డిఫికల్ట్ అవుతుంది. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఎక్కడ ఐడెంటిఫై చేయడం అంటే ఇప్పుడు 2 లైన్స్ ఆఫ్ కోడే. రియల్ టైమ్ లో ఎంత ఉంటే 10,000 టు 20,000 లమ్స్ ఉంటారు. మీరు 5,000 దగ్గరికి వెళ్ళి లైన్ బై లైన్ చూసుకుంటూ రావడం కష్టం. అందుకని మన కోడ్ స్ప్లిట్ చేస్తాం, రాసుకుని ఆబ్జెక్టివ్ అంటారు. ఇది మీకు క్లియర్ అయితే అంటే క్లాస్ లో ఉండేవి ఏదంటే క్లాస్ లో ఉండేవి వేరియబుల్స్ మెథడ్స్. మెయిన్ మెథడ్ లో మనం ఏం చేస్తున్నాము, ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తున్నాము. థర్డ్ది ఏదంటే యూజింగ్ ఆబ్జెక్ట్ వీ హ్యావ్ టు ఇనిషియలైజ్ ది వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ మెథడ్ కాలింగ్. దీన్ని మెథడ్ కాల్ చేయడం అంటారు. ఆల్రెడీ ఎడిషన్ ఎడిషన్ అనే దాంట్లో లాజిక్ ఉంది, నువ్వు కాల్ చేసుకోని నేను చెప్తున్నాను. అదే దీన్ని వేరే వాడు యూజ్ చేసుకోవాలి అనుకుంటే వాడికి మొత్తం ఈ కోడ్ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ క్లాస్ నేమ్ ఇస్తే సరిపోతుంది. క్లాస్ ఇచ్చి నువ్వు నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ చేసుకొని నేను ఇస్తాను, నేను లాగిన్ చేసుకున్నాను. వీడు వీడు వీడి కోడ్ రాసుకోవచ్చు. అర్థమైందండి? అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్ ఉండడం వల్ల ఏదంటే కోడ్ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లాస్ నేమ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని వాడి కోడ్ ని కాల్ చేసుకోవచ్చు సింపుల్ గా. క్లియరా? వీడు తీసుకోవచ్చు. చూడండి, వీడు మల్టిప్లికేషన్ అనే దీన్ని తీసుకున్నాడు. ఓకేనండి. పబ్లిక్ వాయిడ్ వీడు కోడ్ రాసుకోవచ్చు. ఓకేనండి. మల్టిప్లికేషన్ ఏది ఎంఈఎల్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ డి అంతే కదండి. మల్టిప్లికేషన్ చేయాలంటే అంతే కదా. వీడు ఓన్ లాజిక్ రాసుకోవచ్చు. 4 ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఎవరు వినీత్ అండ్ ప్రసన్న. ఇప్పుడు నేను దీన్ని కాల్ చేయాలి. దీన్ని ఎలా కాల్ చేస్తాను చెప్పండి. నాకు మల్టిప్లికేషన్ వాల్యూలోని 4 into 6 అంటే 24 రావాలి. మీ ఇద్దరికి చెప్పండి ఎలాగ. ఇప్పుడు నాకు 24 వాల్యూ రావాలి. ఏం చేస్తావు? మెయిన్ లో రాసుకో. ఓకే చెప్పండి. ఆబ్జెక్ట్ ఏదండి, దేని క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్? మెథడ్ కాదు, క్లాస్ నేమ్ ఏది ఇక్కడ? dev2. ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఆబ్జెక్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ dev2. వీడి కాల్ చేయాలంటే వీడి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ 1 డాట్ మల్టిప్లికేషన్. ఇదేది డెవలపర్ 1 కోడ్, ఇది డెవలపర్ 2 కోడ్. వీడు కాల్ చేస్తే వీడి కాల్ చేస్తాడు. మీకు అర్థమైందండి? వీడు లాగిన్ ఫంక్షనాలిటీ డెవలప్ చేశాడు, వీడు ఇన్బాక్స్ ఫంక్షనాలిటీ వీడు రన్ చేసుకోవచ్చు. చూసారా 24 వచ్చిందా లేదా? 167 అనేది ఎవడో డెవలప్ చేసింది. ఈ 24 అనేది వీడు డెవలప్ చేసుకున్నాడు. క్లియరా? ఆబ్జెక్ట్ అంటే ఎందుకు ఇంత ఫెమిలియర్ అయిందో మీకు ప్రశ్న అర్థమైందండి? చెప్పండి ఏం చేస్తాను కూడా. కరెక్ట్, అదే మెథడ్ కి ఈ క్లాస్ నేమ్ dev2 కి. ఎందుకంటే ఎందుకంటే వీడే ఇంప్లిమెంట్ చేశాడు. వీడి దీంట్లో మల్టిప్లికేషన్ లేదు కదా, కాబట్టి వీడికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని వీడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాడు. ఓకేనండి? క్లియరా? ఇప్పుడు దీన్ని వేరే వాడు యూజ్ చేసుకోవాలంటే దీనికి వేరే వాడు సపోజ్ developer 3 ఉన్నాడు. dev3 సపోజ్ యూజ్ చేసుకోవాలనుకుంటే వీడి మెథడ్ కాల్ చేసుకుంటే సరిపోతుంది. అంతే కదా. dev2 is equal to. ఓకేనా? కాన్సెప్ట్ క్లియర్ అండి? ఒకసారి చెప్పండి అసలు వాట్ ఈస్ క్లాస్ అంటే.
చెప్పండి, ఎవరైనా పర్వాలేదు. వాట్ ఈస్ క్లాస్? ఎస్, అంతే. క్లాస్ యొక్క సింటాక్స్ చెప్పండి. అంతే. మెథడ్ ని ఐడెంటిఫై చేయాలంటే బ్రాకెట్ ఉంటుంది, ఓపెన్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్. ఇన్సైడ్ మెథడ్ లోనే మనం లాజిక్ రాస్తాం. ఓకేనండి. చూడండి, ఇంకో విషయం, ఆటోమేషన్ లోని ఇలాంటివి ఏమీ ఉండవండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓన్లీ మీరు లాజిక్ గుర్తుంచుకోండి. మీరు ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేసరికి వేవి యూజ్ చేయము, మల్టిప్లికేషన్ వేవ్, జస్ట్ జావా కాన్సెప్ట్ తెలియాలి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో రాయడం తెలియాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో మీరు ఒక్కొక్కరు చెప్పండి. డెవలపర్ వన్ ఉన్నాడు, వీడు లాగిన్, సపోజ్ లాగిన్ అనే ఫంక్షనాలిటీ డెవలప్ చేస్తున్నాడు. చూడండి, డెవలపర్ టూ ఉన్నాడు. ఓకే, ఇన్బాక్స్, నేను సపోజ్ జీమెయిల్ అనుకోండి, ఇన్బాక్స్. డెవలపర్ త్రీ ఉన్నాడు, అవుట్ బాక్స్, సెంట్ ఐటమ్. జీమెయిల్ అనుకోండి, సపోజ్ సెంట్ ఐటమ్. డవ్ ఫోర్ ఉన్నాడు, లాగౌట్ ఫంక్షనాలిటీ. ఓకేనండి. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు చెప్పండి. ప్రసన్న మీరు చెప్పండి, నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. లాగిన్ అయిన మెథడ్లో జస్ట్ ఒక మెసేజ్, ఒక ఫంక్షన్. ఓకేనండి. ఇప్పుడు తీసుకోండి, ఒక క్లాస్ తీసుకున్నాను, జీమెయిల్ అనే ప్రాజెక్ట్ తీసుకున్నాను. జీమెయిల్ జీమెయిల్ ఎల్ అని, అంటే లాగిన్ ఫంక్షన్. మీరు చెప్పండి, సపోజ్ ఒక మెథడ్ డిక్లేర్ చేస్తారు, వీడు లాగిన్ అనే ఫంక్షన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఏం చేయాలి, పబ్లిక్ ఏం చేయాలండి, వీడు అంటే జస్ట్ హై లెవెల్ రాద్దాం, పబ్లిక్ వాయిడ్ లాగిన్. ఓకేనా. సో దిస్ ఈజ్ లాగిన్ ఫంక్షన్, జస్ట్ హై లెవెల్లో మనకి లాగిన్ ఫంక్షన్. ఓకేనా. ఓకేనా. ఒక క్లాస్ తీసుకున్నాను, లాగిన్ అనే డెవలపర్ అనే లాగిన్ ఫంక్షన్. వేరే డెవలపర్ ఏది, ఇన్బాక్స్, ఈమెయిల్ బాక్స్. వీడేంటి చెప్పండి మీరు, పబ్లిక్ వాయిడ్ ఇన్బాక్స్. మీరు ఇప్పుడు చెప్పండి, ఇన్బాక్స్ జస్ట్ సో ఇన్బాక్స్ ఫంక్షన్. దీనికి మీరు చెప్పండి, వినీత్ అండ్ ప్రసన్న. ఇప్పుడు నేను ఇన్బాక్స్ అనే ఫంక్షనాలిటీ నేను వర్క్ అవ్వాలంటే దాని మేనేజ్ చెప్పేది ప్రీ కండిషన్ ఉంది. మీరు ఇన్బాక్స్ లోకి లోన ఇన్బాక్స్ అనే పేజ్ చూడాలి. అంటే మామూలు లాజిక్ చెప్పండి. ఇప్పుడు జీమెయిల్ లాగిన్ అవుతున్నారు, మీరు మీకు ఒక టాస్క్ ఇచ్చారు, ఇన్బాక్స్ అనే ఫంక్షనాలిటీ చూడాలి, ఇన్బాక్స్ అనే పేజ్ చూడాలి. ఎలా చూస్తారు, మెయిన్ రాసుకుని జీమెయిల్ ఇన్బాక్స్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఓకే, కరెక్ట్ ఉంటుంది. మీ ఇద్దరే చెప్పండి, ఇది కరెక్ట్ అని ప్రసన్న.
అది కరెక్ట్. లాగిన్ లేకుండా ఇన్బాక్స్ పేజ్కి వెళ్ళిపోగలరా మీరు? మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ గా ఇన్బాక్స్ పేజ్ చూడగలరా? చూడలేరు కదా. అంటే మనం ఏం చేయాలి? ఈ ఇన్బాక్స్ కి చేసే ముందు మనం ఏం చేయాలి? ఈ లాగిన్ అనే పేజ్కి, జీమెయిల్ అనే లాగిన్ పేజ్కి, అంతే కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అదే అంటున్నాను, అందుకనే మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అంటే వీడు లాగిన్ అయితేనే, ఎవడు లాగిన్ అయితే కదా ఇన్బాక్స్ వస్తుంది. రెండు ఆబ్జెక్ట్ నేమ్స్ డిఫరెంట్ ఉండాలి. అందుకే ఇక్కడ ఓబీజే వన్ అని పెడతారు. సపోజ్ ఆబ్జెక్ట్ నేమ్ రెండు ఇచ్చేటప్పుడు రెండు డిఫరెంట్ గా ఉంటాయి ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు వర్క్ అవుతుంది. నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఫస్ట్ లాగిన్ అయ్యి తర్వాత ఇన్బాక్స్ పేజ్ కనిపిస్తుంది. అంటే నేను లాజిక్ రాయడం లేదు, జస్ట్ హై లెవెల్లో. అంతే కదండి. ఫస్ట్ ఏం ప్రింట్ అయింది? అంతే కదండి. లాగిన్ అయిన తర్వాత ఇన్బాక్స్ వచ్చింది కదా. క్లియరా? ఓకేనా? అంటే ఏదో ఆబ్జెక్ట్ ఉపయోగించి వేరే క్లాస్లో ఉన్న వేరియబుల్స్ మెథడ్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, సమ్ అదర్ పర్సన్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మీరు రాసిన కోడ్ని అవతల వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలంటే త్రూ ఆబ్జెక్ట్ అని అంటున్నాం. అందుకే జావా ఫెమిలియర్. ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎందుకంటున్నాం అంటే జావాని యూజ్ చేస్తే మనం ఇలా ఈజీగా ఇవ్వచ్చు. మన కోడ్ అంతా ఇవ్వక్కర్లేదు, మెథడ్ నేమ్ ఇస్తే చాలు, మనం కాల్ చేసుకుంటాం. వాడు ఏమైనా కోడ్ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఓన్లీ మెథడ్ నేమ్ ఇచ్చాడు, నువ్వు యూజ్ చేసుకోవాలి. ఈ కోడ్ ఏముందో వీటికి అనవసరం. వాడు ఏం రాశాడో మనకు అనదు. మీ పని ఏది? మీది ఇన్బాక్స్ కోడ్ రాయడం. క్లియర్ అండి. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటారు కానీ ఈ కాన్సెప్ట్ అర్థం అవుతుంది, మనం ముందుకెళ్ళాలి. మొత్తం అంటే మొత్తం క్లాస్ అంటే ఈ ఒక్క క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 స్టెప్స్ మీకు అర్థం అవ్వాలి. క్లాస్ డిక్లరేషన్, తర్వాత క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, థర్డ్ది మెథడ్ కాలింగ్ అండ్ మెథడ్ ఇనిషియలైజేషన్. ఈ మూడు అర్థం అవుతేనే మనం ముందుకెళ్ళగలం. ఎప్పుడు కోడింగ్ అనేది ఎప్పుడు లైన్ బై లైన్ రాసుకుంటూ వెళ్ళకూడదు, మనం స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాలి. లాగిన్ ఫంక్షనాలిటీ లాగిన్ మెథడ్లో రాయాలి, ఇన్బాక్స్ కోడ్ని ఇన్బాక్స్ మెథడ్లో రాయాలి, అవుట్ బాక్స్ మెథడ్ అవుట్ బాక్స్ రాయాలి. ఈ మొత్తం అంతటినీ కలిపి లైన్ బై లైన్ రాసుకోవడం వల్ల ఏంటంటే రీయూజబుల్ ఉండదు. అంటే వేరే వాడు యూజ్ చేసుకోవడానికి మనకి యాక్సెస్ ఇవ్వలేము. మీరు రాసిన కోడ్ని వేరే వాడు యూజ్ చేసుకోవాలంటే జస్ట్ క్లాస్ నేమ్ ఇస్తే చాలు. వాడు క్లాస్ నేమ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ ఉపయోగించి వాడు మెథడ్ కాల్ చేసుకుంటారు, లేకపోతే వేరియబుల్స్ యూజ్ చేసుకుంటారు. అందుకనే జావా అనేది ఫెమిలియర్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వాడు సెంట్ ఐటమ్స్. అంటే మెయిన్ థింగ్ ఏదంటే రిపీటెడ్ గా కోడ్ రాయవలసిన అవసరం లేదు. జస్ట్ వాడు ఇచ్చిందని మనం కాల్ చేసుకుంటాం. ఆ కాల్ చేయడం ఎలా చేస్తాం? త్రూ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాం.
క్లియర్ అండ్ క్లియర్ అంటే ముందుకెళ్తాను. వీకెండ్ ప్రసన్న సతీష్ ఉన్నారా? సతీష్ మీకు క్లియర్ అండి? అంటే ఇప్పుడు నుంచి ఏ ప్రోగ్రామ్ అని రాద్దాం అనుకుంటే క్లాస్ డిక్లేర్ చేసుకుని వేరియబుల్స్ అనేది లాజిక్ ఒక మెథడ్ లో రాయాలి. నేను మీకు తర్వాత చెప్తాను ఇవన్నీ. ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ స్టాటిక్ అనేది నేను తర్వాత చెప్తాను, ఇది ఎందుకు ఇలా రాశారు నేను మీకు తర్వాత అర్థం అవుతుంది మెథడ్స్ డిక్లేర్ చేసి. కానీ ప్రెజెంట్ ఏదంటే లాజిక్ ని ఒక మెథడ్ లో రాయడం వల్ల యూజ్ ఏదంటే వేరే వాడిని వేరే క్లాస్ వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకుంటారు త్రూ ఆబ్జెక్ట్. క్లాస్ ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తారంటే క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, న్యూ అనే కీవర్డ్ తో ఆబ్జెక్ట్ నేమ్, సారీ క్లాస్ నేమ్ అని ఇవ్వాలి. అంటే ఇటు సైడ్ క్లాస్ నేమ్ ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. అప్రోప్రియేట్ నేమ్ ఇస్తే అది వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా? మళ్ళీ స్టాండర్డ్స్ చెప్తున్నాను చూడండి. ఎప్పుడు క్లాస్ నేమ్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్, వేరియబుల్స్ అనేది స్మాల్ లెటర్స్ లో రాయాలి. మెథడ్ నేమ్ అనేది చూడండి ఇక్కడ స్మాల్ లెటర్ లో ఉంది కాబట్టి మోస్ట్లీ స్మాల్ లెటర్. మెయిన్ అనేది స్మాల్ లెటర్ కదా. మెథడ్ ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఓపెన్ బ్రాకెట్ ఉండి క్లోజ్ బ్రాకెట్ ఉంటాం. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటల్ లో సిస్టమ్ అనేది ఏమవుతుంది చెప్పండి, ఎస్ అనేది క్యాప్స్ ఉంది అంటే క్లాస్, అంతే కదా. ఇది వేరియబుల్, ఇది మెథడ్. సిస్టమ్ అనేది క్లాస్, ఈ క్లాస్ లో వేరియబుల్స్ అంటే ఇది ఆల్రెడీ వాడు డిక్లేర్ చేశాడు సిస్టమ్ అనే క్లాస్. చూడండి ఇప్పుడు నేను సిస్టమ్ అనే దానికి కంట్రోల్ క్లిక్ చేశాను అనుకోండి, వాడు ఆల్రెడీ ఇన్బిల్ట్ గా చూడండి క్లాస్ అనే సిస్టమ్ లోనే వీడు వేరియబుల్స్ ఇవన్నీ డిక్లేర్ చేశాడు. కిందకి వెళ్తే అక్కడే ఉంటుంది. ఓకేనండి. అవుట్ చూడండి, అవుట్ అనే దాన్ని సిస్టమ్ లో డిక్లేర్ చేశాడు ఒక వేరియబుల్ కింద. ఓకేనండి. ఇదంతా మనకి అనవసరం. ఓకే. ఇప్పుడు ప్రతిదీ లాజిక్ ఇలా రాసుకోండి, ఇప్పుడు మెయిన్ మెథడ్ లో రాయకుండా. సపోజ్ నేను ఇందా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు సపోజ్ సబ్ట్రాక్షన్, ఎడిషన్ ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ మీరే చెప్పండి. మల్టిప్లికేషన్, డివిజన్ చూడండి, ఇది నార్మల్ ప్రోగ్రామ్. నేను మళ్ళీ మీకు డిఫరెన్స్ చెప్పడానికి చెప్తున్నాను. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, డివిజన్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, అంతే కదా. ఎస్ అవుట్, మల్టిప్లికేషన్. మీకు ఇంకోసారి ఎగ్జాంపుల్ చెప్పి నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. డివిజన్ నార్మల్ ప్రోగ్రామ్, వేరియబుల్ డిక్లేర్ చేసి మెయిన్ మెథడ్ లోనే అంతా లాజిక్ రాశాను. ఎక్కడ సారీ, ఇది నార్మల్ ప్రోగ్రామ్. చూడండి వచ్చింది సబ్ట్రాక్షన్, సారీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వచ్చిందా లేదా వాల్యూస్ చూడండి. ఓకేనండి. దీన్ని నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఎలా రాస్తానంటే చెప్తాను చూడండి. ఎడిషన్ కాదు, అథమెటిక్ ఆపరేటర్ కదా, అథమెటిక్ ప్రోగ్రామ్. చూడండి అక్కడ దాన్ని నేను కాపీ చేస్తున్నాను. ఏది ఇక్కడ రాశాను కదా, sorry, ఎక్కడ రాశాను? చూడండి ఇక్కడ దాన్ని సబ్ట్రాక్షన్ చూడండి ఇది రాశాను, ఆటోమేటిక్ దాంట్లో నేను కాపీ చేస్తాను. చూడండి ఇది ఆబ్జెక్ట్ ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ కోడ్ ని అంతా సెపరేట్ రాయకుండా నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ రాస్తాను. సమ్ ఏ ప్లస్ బి, సమ్ దీనికి మీకు డిఫరెన్స్ తెలుసు.
నేను ఏం రాశాను, మెయిన్ మెథడ్లోనే మొత్తం కోడ్ అంతా రాశాను. చూడండి, అంటే మామూలుగా ఇంకా చెప్పిన దానికి నేను ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇది వచ్చింది. దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మామూలుగా ప్రింట్ అయ్యాను. ఇప్పుడు నేను ఏం చేశాను, అథమెటిక్ అనే ప్రోగ్రామ్లో వేరియబుల్ డిక్లరేషన్ చేశాను. ప్రతి దానికి ఒక మెథడ్ రాశాను. పబ్లిక్ వాయిడ్ ఎడిషన్ లాజిక్ తర్వాత ఆలోచిస్తాను. 4 మెథడ్స్ నేను రాస్తాను, డిక్లేర్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్. ఎన్ని మెథడ్స్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. క్లాస్లోని ఓన్లీ ఒక మెథడే ఒక ఇది ఉండాలని రూల్స్ ఏం లేదు. మీకు నచ్చిన ఎన్ని మెథడ్స్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 మెథడ్స్ తీసుకున్నాను. అర్థమైందండి. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన శాంపుల్ లాజిక్లో రాసిన ప్రతి దాన్ని కాపీ చేసుకుని అథమెటిక్లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఎడిషన్కి ఏది ఏ ప్లస్ అంతే కదా, సబ్ట్రాక్షన్కి ఏది నేను ఇక్కడ సబ్ట్రాక్షన్ పెట్టాను. శాంపుల్లో ఏది మల్టిప్లికేషన్ అనేది. అర్థమైందండి. కోడ్ని తీసుకుని వెళ్ళి దానికి రెస్పెక్టివ్ మెథడ్ క్రియేట్ చేసుకుని నేను కాపీ చేస్తున్నాను. అర్థమైందండి. ఇది అర్థమవుతే మీకు అర్థమైపోయినట్టే. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఇక్కడ మెథడ్ ఏది, యాడ్ అనే ఒక మెథడ్, సబ్ట్రాక్షన్ అనే మెథడ్, మల్టిప్లికేషన్ ఒక మెథడ్, డివిజన్ అనే ఒక మెథడ్. ఓకేనండి, అర్థమైంది అర్థం అవ్వలేదండి. దీన్ని వేరే వాడు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ లాజిక్ రాసి పెట్టేశాడు. దీన్ని వేరే వాడు యూజ్ చేసుకోవాలి అనుకుంటే సపోజ్ డెవలపర్ 2 అనేవాడు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇది పక్కన తీసుకెళ్ళి నేను వీడు ఏం చేస్తాడు, మెయిన్ అనే మెథడ్లోని దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నేను ఓబీజే డాట్ ఎడిషన్ అనేది కాల్ చేశాను. ఓబీజే డాట్ సబ్ట్రాక్షన్ అంటే అన్ని మెథడ్ని వీడు యాక్సెస్ చేసుకుంటాడు. ఓకే, యూజింగ్ మెథడ్ వీ కెన్ యాక్సెస్ వేరియబుల్స్. నేను కాల్ చేశాను అనుకోండి, వీడి కోడ్ వాడు లాజిక్ ఏం రాశాడో అనవసరం, వీడు డేటా చూసుకుంటున్నాడు. వచ్చిందా లేదండి. వీడు ఏమైనా కోడ్ రాశాడా, డెవలపర్ 2 అనేవాడు ఏమీ రాలేదు. వాడు క్లాస్ నేమ్ తీసుకుని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని వీడు రన్ చేసుకుని వీడే వాల్యూస్ ఇచ్చుకోవాలనుకోండి. సపోజ్ దానికి ఓబీజే డాట్ ఏజ్ ఈక్వల్ టు సమ్ 56, ఓబీజే డాట్ బి ఈజ్ ఈక్వల్ టు వీడికి నచ్చిన వాల్యూస్ 4 అంటే వీడికి నచ్చిన వాల్యూస్ వస్తాయి. అంటే వీడి యూజర్ నేమ్ లాగిన్తో పాస్వర్డ్ అయ్యాడు. నేను ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటే వీడికి నచ్చిన వాల్యూస్ ఎడిషన్ అవుతాయి. చూసారా, 56 + 4 60, 56 - 4 52, 56 4 × 24 40. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? క్లియర్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి. క్లాస్లో ఏముంటుంది చెప్పండి వినీత్. అంటే నేను అడుగుతున్నానంటే మెయిన్ ఏదంటే మీకు కాన్సెప్ట్ మళ్ళీ ఇంకా రివిజన్ చేసుకోకుండా జస్ట్ మీకు కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకున్నాను అనుకోండి. క్లాస్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే యూజింగ్ ఆబ్జెక్ట్ వీ కెన్ యాక్సెస్. అదే రెండే ఉంటాయి క్లాస్లో ఉంటే రెండే ఉంటాయి. యూజింగ్ ఆబ్జెక్ట్ ఉపయోగించి మనం ఏం చేసుకుని యాక్సెస్ చేసుకోగలం, వేరియబుల్స్ మెథడ్ని యాక్సెస్ చేసుకుంటాం. ఎలా ఎలా చేసుకుంటారు, ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్. అదే మెథడ్ని ఎలా కాల్ చేస్తారు, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్.
ఇది మెథడే కదండి. మెథడ్ నేమ్ని ఎలా చేయొచ్చు? బ్రాకెట్ ఉంటే మెథడ్ నేమ్. ఇది ఇనిషియలైజేషన్. మెథడ్ని ఇనిషియలైజ్ అంటే మీకు నచ్చిన వాల్యూస్ కావాలంటే ఇది. ఇది మెథడ్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్. క్లాస్ నేమ్ ఏది దానికి? ఇది క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ ఏదని ఇచ్చుకోవచ్చు. ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే రిపీటెడ్గా మీరు కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను వీడు రాసాడు ఏదైనా ఎడిషన్ అనేది -b +b ఏమి రాయలేదు కదా. జస్ట్ వాడి యొక్క క్లాస్ యొక్క వేరియబుల్స్ వీడు యూజ్ చేసుకుంటాడు. మళ్ళీ రెండోసారి యూజ్ చేసుకోవడం వల్ల మెమరీ కన్జ్యూమ్షన్ కదా. మళ్ళీ వీడు ఏకి మళ్ళీ బికి వాల్యూస్ తీసుకుని మొత్తం ఇవన్నీ కోడ్ రాయడం వల్ల కరెక్ట్. ఈ ఓరియంటెడ్ లోనే మనకు ప్రోగ్రామ్స్ అన్ని రాయాలి. ఇంకా ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో మనం రాయవలసింది ఇంకోటి. మనం ఎప్పుడు ఇలాంటి ఆపరేషన్స్ ఏవి చేయమండి, అదొకటి గుర్తుంచుకోండి. ఆటోమేషన్ టెస్టింగ్ అనేది చాలా సింపుల్. ఓన్లీ మన కాన్సెప్ట్ తెలియాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా చేయాలి, ఆబ్జెక్ట్ని లో ఉన్న మెథడ్స్ని ఎలా కాల్ చేయాలో కాన్సెప్ట్ తెలియాలి. ఇలాంటి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మ్యాథ్స్ ఏవి ఉండదు, గుర్తుంచుకోండి. ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఓన్లీ జావా కాన్సెప్ట్ తెలియాలి. క్లాస్ని ఎలా డిక్లేర్ చేయాలి, క్లాస్లో ఉన్న మెథడ్ని ఎలా కాల్ చేసుకోవాలి, కాల్ చేసుకోవడం తెలియాలి. ఇలాంటి ఎడిషన్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతాడు. అది కూడా చెప్తాను. ఇంటర్వ్యూ పాయింట్ లోనే వాడు అడుగుతాడు. ఇది క్లియర్ కదండి. జస్ట్ 5 minutes బ్రేక్ తీసుకున్నాం అండి. 5 minutes తర్వాత వేరే వేరియబుల్స్ నేర్చుకుంటాం. ఓన్లీ 5 minutes.
చిన్న తలుపేసేయమ్మా చిన్న. హలో. 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 సారీ, స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ టాపిక్ వినిపిస్తుందండి. హలో. నెక్స్ట్ టాపిక్ ఏదంటే, మీకు అక్కడ క్లాస్ ఎలా డిక్లేర్ చేయడం మీకు అంత ఇదైన తర్వాత నెక్స్ట్ వేరియబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా అంటే దర్ ఆర్ త్రీ టైప్స్: లోకల్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. ఓకే, లోకల్ వేరియబుల్ తర్వాత మాట్లాడదాం. చూడండి, ఇన్స్టెన్స్ వేరియబుల్ గురించి అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇన్ నథింగ్ బట్ ఏ నాన్ స్టాటిక్ వేరియబుల్. And instance variables are declared in a class. These variables are created when an object of class is created. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో దీస్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ డెస్ట్రాయిడ్ వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ డెస్ట్రాయిడ్. మనం ఎప్పుడైతే అది డిస్ట్రాయ్ చేస్తే అది ఆబ్జెక్ట్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏదంటే ఏమీ లేదు. చూడండి, ఇక్కడ నేను చూడండి ఎడిషన్ అనే ఎగ్జాంపుల్లోని నేను వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. చూడండి, చాలా సింపుల్. ఇన్స్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాను. Instance variable. What is instance variable? It's nothing but instance variable is a non-static variable. Instance variable అనేది ఒక నాన్ స్టాటిక్ వేరియబుల్. ఈ వేరియబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? డిక్లేర్డ్ ఇన్ ఏ క్లాస్. దిస్ వేరియబుల్స్ క్రియేటెడ్ వెన్ ది ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్ ఇది. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు దీని క్రియేట్ అవుతాయి. చూడండి ఇక్కడ, చూడండి, ఎప్పుడైనా చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే మన క్లాస్లో డిక్లేర్ చేసిన వాటిని దీన్ని వేరియబుల్స్ అంటారు. ఇది ఏ వేరియబుల్ మనకు తెలియలేదు. ఇప్పుడు వచ్చారు ఇన్స్టెన్సా స్టాటిక్ గా లోకల్ అని తెలియలేదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా క్లాస్లోని చూడండి నేను ఏదైనా కీవర్డ్ యూజ్ చేశాను, ఇన్స్టెన్స్ అని కానీ స్టాటిక్ అని ఏది యూజ్ చేయలేదంటే బై డిఫాల్ట్ ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్. గుర్తుంచుకోండి ఫస్ట్ పాయింట్. దీనికి ఎటువంటి కీవర్డ్ ఉండదు. ఇన్స్టెన్స్ వేరియబుల్కి ఎటువంటి కీవర్డ్ యూజ్ చేయం. అంటే బై డిఫాల్ట్ ఇట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్. అంటే ఇప్పుడు నేను ఇంటి ఏజ్ ఈక్వల్ 20, బి ఈక్వల్ 10, సమ్ అనేవి తీసుకున్నానంటే దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు. ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఏదంటే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, ఓకేనా, అదే ఇచ్చాడు ఇక్కడ. దీస్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ క్రియేటెడ్. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో దీనివి క్రియేట్ అవుతాయి. ఓకేనండి. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, నేను ఎటువంటి కీవర్డ్ యూజ్ చేయలేదు కాబట్టి ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ వేరియబుల్ ని ఎలా కాల్ చేస్తామంటే బై క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనం కాల్ చేయగలం, అంతే కదా. నేను ఏని బిని సమ్ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఓబీజే అనగానే డాట్ అనగానే యూ కెన్ సి ఏ వచ్చింది, బి వచ్చింది, సమ్ వచ్చింది. ఎందుకు? ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్ కాబట్టి వచ్చింది. ఇన్స్టెన్స్ వేరియబుల్ ని ఎలా కాల్ చేసుకుంటామంటే బై క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనం దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ ని కాల్ ఇనిషియలైజ్ చేస్తాం. ఒకటే కీవర్డ్ గుర్తుంచుకోండి. నేను క్లాస్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేశానంటే ఏ కీవర్డ్ యూజ్ చేయలేదంటే అది ఇన్స్టెన్స్ వేరియబుల్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏదంటే మెయిన్ థింగ్ ఏదంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ ని ఎలా కాల్ చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే, క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనం కాల్ చేస్తాం. ఇది ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుందంటే ఒకసారి ఇది ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయ్యగానే ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. క్లియర్ అంటే ఇది? అంటే ఎప్పుడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనండి, క్లియరా? వాట్ ఈజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే? అర్థమైందండి?
అంటే నేను ఎటువంటి యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీకు స్టాటిక్ చెప్తానే ఇన్స్టెన్స్ బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు కొంచెం డౌట్ ఉండుంటుంది ఇన్స్టెన్స్ అంటే మీకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు స్టాటిక్ చెప్తాను, అప్పుడు మీరు ఇన్స్టెన్స్ కి స్టాటన్స్ కి డిఫరెన్స్ మీకు అర్థం అవుతుంది. నేను ఇప్పుడు చూడండి, స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. ఏది వేరియబుల్ డిక్లరేషన్ ముందు స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. అంటే ఇది ఏ వేరియబుల్స్ అవుతాయి? ఏబిసి, ఏబి సమ్ అనేది ఏ వేరియబుల్స్ అవుతాయి చెప్పండి మీరే. నేను ఖచ్చితంగా స్టాటిక్ అని యూజ్ చేశానంటే స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ లేదంటే ఇన్స్టెన్స్ వేరియబుల్. అది క్లియరా? నేను స్టాటిక్ అనే కీవర్డ్ తీశాను. ఇదే వేరియబుల్ ఇన్స్టెన్స్. అదే స్టాటిక్ అని పెట్టానంటే ఫస్ట్ పాయింట్ క్లియర్. ఎవరైనా అడిగితే చెప్పొచ్చు దీనికి కీవర్డ్ ఉంటుంది, దీనికి కీవర్డ్ ఉండదు అని. ఓకేనండి. సెకండ్ పాయింట్, ఇది మెయిన్. స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే నేను చూడండి, ఇది కామెంట్ పెడతాను. కామెంట్ అంటే ఇది యూజ్ చేయండి. సపోజ్ ఇది తీసాను, డిలీట్ చేస్తాను. చూడండి, ఓకేనండి. నేను క్లాస్ నేమ్ తీసుకున్నాను. చూడండి, నేను క్లాస్ నేమ్ డాట్ అని చూడగానే నేను ఏమేమి యాక్సెస్ చేసుకుంటున్నాను చూడండి. స్టాటిక్ అనేది నేను ఏం పెట్టాను? ఏకి స్టాటిక్ పెట్టాను, బికి స్టాటిక్ పెట్టాను, సమ్కి స్టాటిక్ పెట్టాను. అంటే స్టాటిక్ వేరియబుల్ ని కి ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు. గుర్తుంచుకోండి, ఇదే పాయింట్. అదే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవలసిందే. స్టాటిక్ వేరియబుల్స్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ నేమ్ డాట్ నేను వాల్యూ ఇద్దాం అనుకుంటే డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు. నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఎలా కాల్ చేసుకుంటావు? నేను యూజింగ్ డైరెక్ట్ గా క్లాస్ నేమ్ డాట్ అనగానే. క్లియర్ అండి ఇది? అంటే డిఫరెన్స్ రెండో పాయింట్. ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఖచ్చితంగా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్టాటిక్ వేరియబుల్స్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా ఎలా కాల్ చే ఎలా తీసుకుంటా అంటే బై యూజింగ్ క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్. క్లియర్ అండి? సెకండ్ పాయింట్ మీరు చెప్తారా? ఓకే, ఓకే, చూడండి. నేను స్టాటిక్ అని చూడండి, ఇప్పుడు మీరు అప్డేట్ చేయవలసింది ముందు నేను స్టాటిక్ అని పెట్టాను. ఎడిషన్ కంట్రోల్ స్పేస్ బార్ కొట్టండి. ఎడిషన్ తర్వాత కంట్రోల్ స్పేస్ బార్ నొక్కితే నేను ఏమేమి యాక్సెస్ చేసుకోగలిగాను? ఓన్లీ ఏ, సమ్, బి. ఓన్లీ వేరియబుల్స్. మెథడ్ స్టాటిక్ కాదు. చూడండి, నేను ఓన్లీ మూడే యాక్సెస్ చేసుకోగలిగాను. మీరు దీన్ని కూడా యాక్సెస్ చేసుకోవాలంటే దీన్ని స్టాటిక్ అని పెట్టుకోండి. అదే చూడండి, నేను వేరియబుల్స్ గురించి నేను ఇన్స్టెన్స్ స్టాటిక్ ఎలా మాట్లాడానో మెథడ్ కూడా వర్తిస్తుంది. నేను ఏది యూజ్ చేయలేదంటే ఇది ఏ మెథడ్? ఇన్స్టెన్స్ మెథడ్. ఏ కీవర్డ్ యూజ్ చేయలేదు. అదే కనుక నేను స్టాటిక్ యూజ్ చేశాను అనుకోండి, సారీ, స్టాటిక్ అని ప్రీవియస్లీ మనం ఏం యాక్సెస్ చేసుకున్నాం? క్లాస్ నేమ్ తో ఓన్లీ ఏ, బి, సమ్మే కదా. కానీ ఇప్పుడు క్లాస్ నేమ్ కి నేను స్టాటిక్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, కంట్రోల్ స్పేస్ ఫర్ నొక్కితే నేను ఏ మెథడ్ కూడా యాక్సెస్ చేసుకోగలిగాను. అంటే దీన్ని బట్టి ఏమిటి అర్థమైంది? ఖచ్చితంగా స్టాటిక్ వేరియబుల్ కి మనం మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ గా క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ కాలింగ్. ఓకేనా? అంటే ఒక స్టెప్ తగ్గిందా? అంటే అంటే రియల్ టైమ్ లో ఎక్కువ ఏది ఇచ్చేస్తాను మీకు అర్థం అవ్వాలి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో ఇన్స్టెన్స్ ఎక్కువ ఇచ్చేస్తారా, స్టాటిక్ ఎక్కువ ఇచ్చేస్తారా? మీరే చెప్పండి. స్టాటిక్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా క్లాస్ నేమ్ తో కాల్ చేసుకోవచ్చు. అంటే మీరు మెథడ్ కైనా వేరియబుల్స్ కైనా స్టాటిక్ అని కీవర్డ్ పెట్టారంటే అది స్టాటిక్ వేరియబుల్ అయినా అవుతుంది, స్టాటిక్ మెథడ్ అయినా అవుతుంది. ఎప్పుడు స్టాటిక్ అని గుర్తుకు రాగానే మైండ్ లో ఒకటే ఫిక్స్ అయిపోండి, క్లాస్ నేమ్. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగితే స్టాటిక్ అనగానే క్లాస్ నేమ్. అదే ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఖచ్చితంగా. ఈ రెండు పాయింట్లు ఉంటే చాలు.
థర్డ్ పాయింట్ ఏదంటే ఎందుకు స్టాటిక్ యూజ్ చేస్తున్నారంటే మెమరీ కన్జంప్షన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలంటే ప్రతిసారి దానికి మెమరీ అలొకేషన్స్ అనేది ఎలకేట్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ఇది అన్నారు అనుకోండి, ఒక మెమరీ ఎలకేట్ అవుతుంది. దీంట్లో అనేది స్టాటిక్ యూజ్ చేయడం వల్ల ఏదంటే మెమరీ ఎలకేట్ అయ్యి మీరు యూజ్ చేయలేనప్పుడు డిఎల్కేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా డిఎల్కేషన్ ఉంది. అదే ఆబ్జెక్ట్ క్రియేషన్ అలా లేదు. మీరు డిస్ట్రాయ్ చేస్తేనే అది ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. స్టాటిక్ అనేది ఏదంటే చూడండి, ఎప్పుడు మెమరీ అలొకేషన్ అనేది ఒకసారి యూజ్ చేసుకుంది అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ ఒకసారి మెమరీ అది యూజ్ అయిన తర్వాత అదే ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అవుతుంది. అంటే మెమరీ కన్జంప్షన్ అనేది వైల్ కంపేర్ టు ది ఇన్స్టెన్స్ స్టాటిక్ ఈజ్ బెటర్ పెర్ఫార్మెన్స్ వైజ్. అందుకే రియల్ టైంలో మనం స్టాటిక్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ, చూడండి. చెప్పండి. అదే కదా ఇప్పుడు థర్డ్ పాయింట్, అదే కదా మెమరీ కన్జంప్షన్ అనేది స్టాటిక్ అనేది ఆటోమేటిక్ డిఎల్కేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ప్రతిదీ మీరు ఆబ్జెక్ట్ ద్వారా చేసుకున్నారు అనుకోండి, అది ఎక్కువ మెమరీ ఆక్యుపై చేస్తుంది. అంటే మీ ఇప్పుడు 10 GB ఉంది, అన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు అనుకోండి, మీ అప్లికేషన్ స్లో అయిపోతుందా? అలానే కాదు, అన్ని సినారియోస్లో అని అనడం లేదు, అదే అంటున్నాను. ప్రతిదీ అని కాదు, ఏది యూజ్ చేయాలి ఏది అంటే ఇప్పుడు రియల్ టైమ్ అప్లికేషన్ ప్రతిదీ స్టాటిక్ బెటర్. ఓకేనండి. అది మన అదే ఆ, అదే చూడండి, అదే మెయిన్ ఇప్పుడు సతీష్ మీరు అడిగిన దానికి ఇది ఆన్సర్. నేను అదే చెప్పాను, థర్డ్ పాయింట్ ఇదే. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ ది స్టార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ డిస్ట్రాయిడ్ ఆటోమేటికలీ. ఇది ఆటోమేటిక్ గా ఇప్పుడు సపోజ్ ఇంటి ఏ అని ఇచ్చారు, అది ఆబ్జెక్ట్ కి ఇన్స్టెన్స్ ఇచ్చారు, స్టాటిక్ ఇంటి ఏ అనే డిఫరెన్స్ ఏంటంటే మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఆబ్జెక్ట్ కి మెమరీ అలకట్ అయిపోయి ఉంటుంది సిపియూలోని. అదే స్టాటిక్ అలా కాదు, మీరు యూజ్ చేసినప్పుడే ఇప్పుడు ఆ మెమరీ అది యూజ్ చేసుకుంటుంది. అదే 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 డైనమిక్ గా అదే మీరు అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఒకటే అర్థం అవ్వాలి. ఫ్రీక్వెంట్ గా ఏది యూజ్ చేస్తున్నారు వేరియబుల్, ఫ్రీక్వెంట్ గా ఏది యూజ్ చేయలేదు, దాన్ని బట్టి మీ మెమరీ మీ ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక అప్లికేషన్ ఉంది, ఇప్పుడు సపోజ్ హెల్ప్ అనేది ఉంది, హెల్ప్ అనే మెనూ అనేది ఎప్పుడో యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది, ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయలేనిది ఉంటాయి. అంటే ఎక్కువ సపోజ్ ఒకటే అర్థం చేసుకోండి, ఏదైనా అప్లికేషన్స్ లో ఫ్రీక్వెంట్ గా 100కి 90% యూజ్ చేస్తున్నారు అంటే ఏంటి యూజ్ చేయలేదు, స్టాటిక్ యూజ్ చేయాలి. ఎందుకంటే అది మెమరీ ఎల్కట్ డిఎల్కట్ అయిపోతూ ఉండాలి. అది అది లేని వాటికి మామూలు ఆబ్జెక్ట్ లేని వాటికి ఆబ్జెక్ట్ పెట్టుకుంటాం. ప్రతిదీ స్టాటిక్ పెట్టాలని రూల్ లేదు. సెక్యూరిటీ కాదు, మెయిన్ మెమరీ అలొకేషన్స్. ఇది మెయిన్ పాయింట్. ఇది ఎవరైనా అడిగితే థర్డ్. అది వేరు, అది వేరే. అది సెక్యూరిటీ అనేది యాక్సెస్ తర్వాత చెప్తాను. లేదు, నేను అది చెప్తాను. సెక్యూరిటీ మెయిన్ థింగ్ అయితే సెక్యూరిటీ కాదు, మెమరీ. ఇది మెయిన్ స్టాటిక్ యూజ్ చేయడం వల్ల ఏదంటే ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అవుతుంది. ఇది మెయిన్ పాయింట్. ఇది తెలుసుకోండి. ఓకే. ఫస్ట్ పాయింట్ ఒకటే, ఇన్స్టెన్స్ కి స్టాటిక్ కి. ఇన్స్టెన్స్ కి ఎటువంటి కీవర్డ్ యూజ్ చేయము, స్టాటిక్ కి స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అది వేరియబుల్ అయినా అవచ్చు, మెథడ్ లెవెల్ అయినా అవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏదంటే ఇన్స్టెన్స్ మెథడ్ కానీ ఇన్స్టెన్స్ వేరియబుల్ కానీ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది నెససరీ. ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తేనే మనం కాల్ చేయగలం.
దీంట్లో అనేది మెమరీ అలొకేషన్ అనేది ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అనేది ఉండదు. అదే స్టాటిక్ లో అనేది డిస్ట్రాయ్ ఉంటుంది. అదే స్టాటిక్ వేరియబుల్ కి స్టాటిక్ మెథడ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా కాల్ చేసుకుంటాం అంటే క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేసుకుంటాం. అది డిఫరెన్స్ క్లియరా? ఇన్స్టెన్స్ కి స్టాటిక్ కి ఇదే లాజిక్ లో నేను స్టాటిక్ అన్నానంటే నేను నో నీడ్ టు క్రియేట్ ఫర్ ఆబ్జెక్ట్. మీకు ప్రసన్న గారు మీకు అర్థమైందండి? ఇట్- ఏమీ లేదు, చాలా సింపుల్ గా వచ్చింది. నేను క్లాస్ నేమ్ ద్వారా ఇచ్చాను. ప్రీవియస్లీ నేను ఎలా ఇచ్చాను? అంతే కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చాను కదా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాను? ఎడిషన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ న్యూ ఆబ్జెక్ట్ అని ఇచ్చాను, అంతే కదండి. కానీ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ క్లాస్ నేమ్ తో ఇచ్చాను. ఓకేనండి. చూడండి 60 వచ్చింది, 50+10. సపోజ్ నేను స్టాటిక్ అని తీసుకున్నాను అనుకోండి, ఇది తెలియాలి మీకు. చూడండి అక్కడ రెడ్ మార్క్ వస్తుంది, వచ్చిందా లేదా? ఎందుకు వచ్చిందో చెప్పండి ఎవరైనా. అంటే మీ కాదు, అదే ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఎస్, కరెక్ట్. ఖచ్చితంగా నేను స్టాటిక్ అన్నానంటే ఖచ్చితంగా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే నేను ఇది ఏని బిని యాక్సెస్ చేసుకుంటాను. చూడండి అక్కడ మౌస్ అవుట్ చేశాను అనుకోండి, అక్కడ ఏముంది? నాన్ స్టాటిక్ ఫీల్డ్ ఏ కాంట్ బి రిఫరెన్స్ ఫ్రమ్ మై స్టాటిక్ కంటెంట్. అంటే క్లాస్ నేమ్ ద్వారా నేను ఏని బిని సమ్ని యాక్సెస్ చేసుకోలేను. ఎలా యాక్సెస్ చేసుకుంటావు? ఓకేనండి. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఖచ్చితంగా. ఎడిషన్. ఓకేనండి. ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్. ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ సమ్ము ఏ ప్లస్ బి అనేది ఇది మొత్తం స్టాటిక్ అన్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా స్టాటిక్ అవ్వాలి. ఎందుకంటే ఇది యాక్సెస్ చేసుకోవాలి కదా. వేరియబుల్స్ లో స్టాటిక్ మెథడ్ అనేది ఓన్లీ కెన్ యాక్సెస్ ఓన్లీ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ మెథడ్ అనేది స్టాటిక్ వేరియబుల్స్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది, నాన్ స్టాటిక్ ని యాక్సెస్ చేసుకోలేదు. ఓకేనండి. మీరా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఏమీ లేదు, సింపుల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ద్వారానే మనం కాల్ చేయాలి, మెథడ్ కాల్ చేయాలి. స్టాటిక్ వేరియబుల్స్ కి చేయవలసిన అవసరం లేదు అంతే. ఈ రెండు పాయింట్స్ గుర్తొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? వినీత్ మీకు అర్థమైంది కాన్సెప్ట్? చూడండి, ఇప్పుడు సపోజ్ నేను స్టాటిక్ రిమూవ్ చేశాను, అయినా సరే ఎర్రర్స్ చేశాను, కానీ ఇంకా ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయి చెప్పండి? అదే అదే అంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇంకా స్టిల్ పెట్టినా ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే మెథడ్ కూడా నేను స్టాటిక్ గా పెట్టాను. మెథడ్ ని స్టాటిక్ పెట్టడం వల్ల యూజ్ ఏదంటే ఈ మెథడ్ లో ఉన్నవి ఖచ్చితంగా స్టాటిక్ మెథడ్ వాటిని యాక్సెస్ చేసుకుంటాయి. కోడ్ లో ఏదే ఉండదు. పెర్ఫార్మెన్స్ అండి, అది ఇంకేమీ లేదు. పెర్ఫార్మెన్స్. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ ఒకరు యూజ్ చేయరు కదా. అమెజాన్ అప్లికేషన్ ఓకే. ఇప్పుడు సపోజ్ మీకు ఇంకా అమెజాన్ ఆఫర్స్ పెడుతుంటారు కదా, బిగ్ బిలియన్ అని ఇవని. ఒకే టైంలో ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కదా. ఒకే టైంలో ఏదో నెట్ఫ్లిక్స్ లో ఏదో మూవీ వచ్చింది, ఫస్ట్ డేనే ఎక్కువ యూజెస్ ఉంటారు కదా. అంతే కదండి. అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి. ఓకే, సింపుల్ థింగ్.
ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఆబ్జెక్ట్ క్రియేషన్ నెసరీ. స్టాటిక్ అక్కర్లేదు. ఇంకోటి ఈ పాయింట్ లో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందో అది కూడా మీరు తెలియాలి. స్టాటిక్ మెథడ్ అన్నానంటే స్టాటిక్ మెథడ్ కెన్ యాక్సెస్ ఓన్లీ స్టాటిక్ వేరియబుల్. ఈ సమ్ అనేది ఏది నాన్ స్టాటిక్ కదా, అందుకే ఇది యాక్సెస్ చేసుకోలేదు. ఇది నేను స్టాటిక్ తీసాను, యాక్సెస్ చేసుకుంటుంది. ఎందుకంటే నా చూడండి, నాన్ స్టాటిక్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్. ఈ మెథడ్ ఏది ఇప్పుడు నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ కెన్ యాక్సెస్ ఓన్లీ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకేనండి, అర్థమైందండి. క్లియర్ కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. స్టాటిక్ అన్నాను, ఇక్కడ ఎడిషన్ అంటే క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది స్టాటిక్ మెథడ్ కాదు కదా, కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్ ద్వారా కాల్ చేయాలి. ఓబీజే డాట్. ఓకే, ఎర్రర్ పోయింది. రెండే పాయింట్లు గుర్తుంచుకోండి. ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి, ఒకటే గుర్తుంచుకోండి. స్టాటిక్ అంటే క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయాలి, అదే ఒకటే గుర్తుంచుకోండి. ఇంకేదైనా థర్డ్ పాయింట్ అడిగాడంటే ఇది ఆటోమేటిక్ గా మెమరీ అలొకేషన్ డీఅలొకేషన్ అనేది ఆటోమేటిక్ గా అవుతుంది, స్టాటిక్ గా దీంట్లో అవ్వదు. అంటే అంటే మెమరీ అనేది మనకి ఇంపార్టెంటే కదా, ఏదైనా ప్రోగ్రామ్ రాయడం ఇంపార్టెంట్ కాదు. అంతే కదండి, ప్రోగ్రామ్ అందరూ రాస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మీ లాజిక్ రాయమంటే మీ ఓన్ లాజిక్ లో రాస్తారు, అవుట్పుట్ ఒకటే వస్తుంది. లాజిక్ కి ఒక ఒక ప్రోగ్రామ్ కి డిఫరెంట్ 100 లాజిక్స్ ఉంటాయి, వచ్చే అవుట్పుట్ ఒకటే, కానీ దాని పెర్ఫార్మెన్స్ చూడాలి. అంటే సిపియు ర్యామ్ ఇవన్నీ దానికి మనం అవన్నీ అబ్జర్వ్ చేయి. ఇప్పుడు నేను రన్ చేస్తూ ఉంటే దానికి ఏదో సిపియు మెమరీ అలొకేషన్ ఇవన్నీ అవుతుంటాయి కదా, ర్యామ్ అన్ని యూజ్ చేసుకుంటాయి కదా. చూడండి, టాస్క్ మేనేజర్ లోకి వెళ్తే మనకి అన్ని క్లియర్ గా పెర్ఫార్మెన్స్ తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఇది సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి అదే నేను ఒకేసారి నేను ఒక బల్క్ ఉన్నది నేను ఎగ్జిక్యూట్ చేశాను. కొద్ది ర్యామ్ సిపియు అనేది దీన్ని బట్టి ఉంటుంది. మనం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాబట్టి మనం ఈ ర్యామ్ సైజ్ ఇవన్నీ చూడటం లేదు. ఓకేనండి, ఇదంతా దీని మీద డిపెండెంట్ అయ్యి ఉంటుంది. చూడండి, ప్రాసెసర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అప్లికేషన్స్ ఇవన్నీ ఇవన్నీ మనం చెక్ చేయాలి. చూడండి, ఇవన్నీ మనం ఇప్పుడు రన్ చేస్తున్నామంటే ఎంతో కొంత వెనకాల మెమరీ తీసుకుంటుంది కదా. నేను ఇప్పుడు ఇంటెలిజే ఓపెన్ చేశాను, ఇంటెలిజే ఓపెన్ చేశానంటే చూడండి, ఇక్కడ ఇంటెలిజే ఎంత మెమరీ తీసుకుని చూడండి, ఇక్కడ మీరే చూసుకుంటాం. ఇంటెలిజే ఐడి తీసుకుందా లేదా చూడండి, 13 56 7 62 మెమరీ చూడండి, మారుతుంది చూడండి, 28. ఓకేనండి, క్లియరా? టూ వేరియబుల్స్ క్లియరా? ఎవరైనా అడిగితే స్టాటిక్ అంటే చెప్పండి. వాట్ ఈస్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఏం చెప్తారు? నాట్ మెథడ్ అని కాదు, వేరియబుల్స్ లో కూడా మనం కీవర్డ్ యూజ్ చేస్తాం. జస్ట్ సింపుల్ గా ఏం చెప్పాలంటే, కీవర్డ్ ఉందంటే సపోజ్ వేరియబుల్స్ లెవెల్లో చేసుకోవచ్చు, మెథడ్ లెవెల్లో స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసామంటే వీ కెన్ ట్రీట్ యాజ్ ఎ స్టాటిక్ వేరియబుల్ ఆర్ స్టాటిక్ మెథడ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, if you want to access the static variables and static method, we can use క్లాస్ నేమ్ ద్వారా మనం వేరియబుల్స్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనండి, థర్డ్ ఏదంటే మెమరీ అనేది డిఎలొకేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. డిఎలొకేషన్స్ ఆటోమేటిక్ అంటే మీరు యూజ్ చేసినప్పుడే అది మెమరీ తీసుకుంటుంది. మీరు యూజ్ చేయలేదు అనుకోండి, దానికి మెమరీ బ్యాక్ అండ్ సిపియూలో మెమరీ అనేది తీసుకోదు. ఓకేనండి, క్లియర్ అండి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. థర్డ్ది లోకల్ వేరియబుల్. మీకు అర్థమైందండి ప్రసన్న? ఏం డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. వినీత్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
చేసుకోండి. చేసుకోండి. ఎస్ ఎస్ కరెక్ట్. అదే అందుకే అంటున్నాను, మీరు అలా డౌట్స్ అడిగితేనే చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మీరు స్టాటిక్ వేరియబుల్ ఇచ్చారు కానీ నేను వాల్యూ ఇస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మీరు మెథడ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓబీజే డాట్ అని ఉంటుంది. ఎందుకంటే ఇది స్టాటిక్ కాబట్టి నేను క్లాస్ నేమ్ డాట్ అని. థర్డ్ది లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏమి లేదు, సింపుల్ అండి. మెథడ్ ఇన్సైడ్ మెథడ్ లో నేను ఏదైతే డిక్లేర్ చేశానో దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఓకేనండి. చూడండి, ఇంట్ నేను సపోజ్ డి అన్నాను. సపోజ్ ఏదో అన్నాను, డి అన్నాను. ఇన్సైడ్ మెథడ్ లో ఏది ఏది యూజ్ చేస్తానో దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఇంతవరకు మనం ఏం చేసాము, క్లాస్ లోనే నాన్ స్టాటిక్ ఇనిషియలైజ్ చేసాం. కానీ ఎప్పుడైతే మన వేరియబుల్ ఇన్సైడ్ మెథడ్ లో ఉంటే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. అంటే దానివల్ల యూజ్ ఏదో తెలియదు. దీన్ని ఎలా యాక్సెస్ చేస్తారు ఎవరైనా చెప్పండి. నేను ఏని బిని సమ్మని యాక్సెస్ చేసుకోవడం కావాలని చెప్పాను, త్రూ ఆబ్జెక్ట్ త్రూ క్లాస్ నేమ్. కానీ డీని యాక్సెస్ చేసి నేను ఎలా చేస్తాను, డీకి ఒక వాల్యూ ఇద్దాం. ఓకే, ఇంకెవరైనా సతీష్. నేను ఎందుకంటే అడుగుతున్నాను, మనకి ఎప్పుడైతే ఇది ఉంటుందో కొంత ఏదో ఒకటి ఏదో ఉంటుంది కదా, ఎలా యాక్సెస్ చేసుకుంటారు, ఎలా యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, మీరు అండి ప్రసన్న డీని యాక్సెస్ చేసుకోవాలి. నేను ఏమన్నాను మీరే అర్థం చేసుకోవాలి. లోకల్ వేరియబుల్ అన్నాను. లోకల్ అంటే మీరు ఎక్కడ యాక్సెస్ చేసుకో, ఓన్లీ ఇన్సైడ్ మెథడ్, అవుట్ సైడ్ యాక్సెస్ చేసుకోలేదు. మీరు పేరులోనే ఉంది, మీరు ఎక్కడ గమనించారు లోకల్ వేరియబుల్. మెథడ్ లోన ఉన్న వేరియబుల్స్ ని ఓన్లీ విత్ ఇన్ ది స్కోప్. అంటే దీని స్కోప్ ఏది, ఓన్లీ ఆ లెవెల్ వరకు. బయట మీరు విత్ ఇన్ ది స్కోప్. ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోలేదు, మీరు క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోలేదు. ఓకేనండి. అవ్వదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఓపెన్ డాట్ డి అనే మీరు యాక్సెస్ చేసుకోలేదు. చూడండి ఎక్కడ డి వచ్చిందా, కాదు. అంటే దీని యొక్క స్కోప్ అనేది ఓన్లీ ఇన్సైడ్ మెథడే, దీన్ని లోకల్ వేరియబుల్ అంట. ఓకేనండి. చూడండి, ది స్కోప్ ఆఫ్ ది వేరియబుల్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ విత్ ఇన్ ది బ్లాక్. దీని యొక్క ఈ బ్లాక్ లో విత్ ఇన్ ది బ్లాక్ వరకే దీని స్కోప్. దీని అవుట్ సైడ్ అనేది మనం యాక్సెస్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్. గుడ్. ది అదే కదా, అదే కదా, అదే కదా చెప్తున్నాను. ఇన్సైడ్ మెథడ్, మెథడ్ ఇన్సైడ్ కదా యూజ్ చేశారు. మెథడ్ మెథడ్ ఇన్సైడ్ మెథడ్ లో డిక్లేర్ చేశాను. ఇది బయట, బయట ఇది లోకల్. అదే ఇన్సైడ్ బ్లాక్. అదే అవుట్ సైడ్ అందుకే స్టాటిక్ చేసుకోవాలి, స్టాటిక్ డిస్టెన్స్. కాదు, చేయలేము. ఓన్లీ బ్లాక్ వరకే. మెథడ్ ఇన్సైడ్ మెథడ్ ఇచ్చేసామంటే అది బయట ఇంకా యూజ్ చేయము. అది రేర్ కేసెస్. అంటే అది ఎక్కడ యూజ్ చేయరు, ఇంకెవరు యూజ్ చేయరు, ఓన్లీ ఆ బ్లాక్ వరకే అన్నప్పుడు మనం లోకల్ వేరియబుల్ యూజ్ చేసుకోవాలి. అది ఎవరు యూజ్ చేయరు అన్నప్పుడు మనం స్టాటిక్ ఎందుకు పెట్టుకోవాలి. అది చూడండి, దీస్ వేరియబుల్. చూడండి, దీస్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ when the block is entered and the function is called tested after executing of the block when the call is returned. Only within the block the variables are declared. Only within the block. It is important. We can access these variables only within the block.
ఓకే, క్లియర్. మూడు వేరియబుల్స్ ఎవరైనా అడిగితే చెప్పగలరా? లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్. Local variable is scope only within the block. We can't access the local variable using method creation of the object or any class name. అదే ఇన్స్టెన్స్ స్టాటిక్ ఆల్రెడీ చెప్పాను. ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇది నెసరీ, స్టాటిక్ వేరియబుల్ కి క్లాస్ నేమ్. ఈ మినిమం మనకి ఐడియా ఉంటే చాలు. ఓకేనండి. అక్కడక్కడ యూజ్ చేసుకుంటారు. డి ఈజ్ ఈక్వల్ 20 సపోజ్ మీకు ఏదైనా ఇచ్చామంటే ఓన్లీ ఈ లెవెల్ వరకే యూజ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఏదైనా ఇచ్చుకోవాలంటే ఇక్కడే. ఓకేనండి. ఈ వాల్యూని ఎక్కడ కూడా యూజ్ చేయలేము. చూసుకోండి, డి ఈక్వల్ 90 అన్నాను ఇక్కడ. ఇక్కడ నేను ఎక్కడ డీని యూజ్ చేసుకోలేను. ఓకేనండి. చెప్పండి, ఏదో అడుగుతున్నాను. అదే అంటున్నాను, మెథడ్ లోన్ అంటారు కదా. చూడండి, ఈ బ్రాకెట్ కి ఈ బ్రాకెట్ లో ఉందంటే మెథడే కదా. అది మెథడే కదా. అదే ఇది బ్లాక్ అంటే ఇదే బ్లాకే కదా. మెథడ్ అంటే చూడండి, ఓపెన్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ ఉన్నది, ఈ మధ్యలో ఉన్నదంతా మెథడ్, ఇన్సైడ్ మెథడ్. మెథడ్ డిక్లరేషన్ ఏది? పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్, ఈ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఇదంతా మెథడే. ఈ మధ్యలో రాసింది లాజిక్. ఓకేనండి. ఏది యాడ్ పారామీటర్? అది నేను తర్వాత చెప్తాను. అది తర్వాత చెప్తాను. ఇన్సైడ్ బ్లాక్ అది వేరు, అది వేరే కాన్సెప్ట్. పారామీటర్ అది, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకు ఏదంటే ఇన్సైడ్ రాసిన వాటిని ఎవరిని మనం యూజ్ చేయలేం. అది గుర్తుంది. అది లోకల్ వేరు. అది మీరు పారామీటర్, అది వేరే కాన్సెప్ట్. మీరు అన్నది ఏది ఇక్కడ ఇంటియే అంటారు అంతే కదండి. అది తర్వాత, అది వేరు, అది వేరే కాన్సెప్ట్. యూజ్ చేసుకోగలం, దానికి దీనికి సంబంధం లేదు. అది ఇన్సైడ్ కాదు కదా, అది ఇన్సైడ్ కాదు. ఓకేనండి. ఇవాళ మనం చెప్పిన టాపిక్స్ ఏదంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ యొక్క యూజ్ అంటే ఏదంటే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్ ఏదంటే, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకేనండి. ఫస్ట్. సెకండ్ ఏదంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా చేస్తామంటే, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. థర్డ్ ఏదంటే, యూజింగ్ ఆబ్జెక్ట్ వీ కెన్ యాక్సెస్ మెథడ్ వేరియబుల్స్ అండ్ మెథడ్ కాలింగ్. మెథడ్ వేరియబుల్స్ చూస్తుంటే ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. అదే మెథడ్ కాలింగ్ ఎలా చేస్తామంటే ఆబ్జెక్ట్ డాట్ మెథడ్, మెథడ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే కాల్ చేయగలం. ఓకేనండి. అదే ఇవాళ చెప్పిన టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అంటే లోకల్, స్టాటిక్, నాన్ స్టాటిక్. ఇన్స్టెన్స్, నాన్ స్టాటిక్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్. అదే స్టాటిక్ ని క్లాస్ వేరియబుల్స్ అని కూడా అంటారు, వేరే నేమ్. గుర్తుంచుకోండి, స్టాటిక్ అనగానే క్లాస్ యూజ్ చేస్తుంది కాబట్టి దానికి వేరే నేమ్ లేదంటే క్లాస్ వేరియబుల్స్. ఓకేనండి. క్లాస్ ఎవరైనా అడిగారు అనుకోండి, క్లాస్ వేరియబుల్స్ అంటే మీకు తెలియదు అనకండి. క్లాస్ వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకే. రాసుకోండి. చూడండి, తీసుకుంటుంది, వాల్యూ తీసుకుంటుంది, మనం మార్చలేము దాన్ని. చూడండి, అదే మీరు మంచి డౌట్ అడిగారు. ఇప్పుడు నేను రన్ చేశాను, రన్ చేసి చూస్తా మీరు అన్నదానికి.
అది మంచి డౌటే. ఎంత వచ్చింది? 20 + 10 ఎంత? 30 + 90 120 వచ్చింది. ఓకేనండి, వచ్చింది కదా. ఇప్పుడు నేను సపోజ్ నేను ఏకి వాల్యూని చేంజ్ చేయగలను. ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాను. ఆబ్జెక్ట్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అంటాను. కానీ దీనికి నేను చేంజ్ చేయలేను. 93 వస్తుంది కానీ ఈ డి వాల్యూ నేను చేంజ్ చేయలేను. ఎందుకంటే విత్ ఇన్ లోకల్లో. ఓకే, కరెక్ట్. యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుంది, కరెక్ట్. ఎందుకంటే ఈ కోడ్ కూడా ఇన్సైడే కదా రాసాం, బయట ఏం రాలేదు కదా. ఇవాళ యాక్సెస్ చేసుకోలేదు అసలు. అసలు చూడండి ఓబీజెడ్ అనగానే ఈ యాక్సెస్ మెథడ్ యాక్సెస్ అవుతుంది కానీ లోన్ ఉన్నవి యూజ్ చేయలేం మనం. ఇప్పుడు ఇప్పుడు నేను ఈ లాజిక్ ని చేంజ్ చేద్దామంటే నేను చేయలేను. వేరే వాడు ఇప్పుడు సపోజ్ ఒకటే లాజిక్ అండి, ఈ యాడ్ అనే మెథడ్ నేను వేరే వాడికి ఇచ్చాను అనుకోండి, వాడు లాజిక్ చేంజ్ చేయలేడు. మీరు A+B అంటే వాడు A+B చేయగలడు. మీకు అర్థమైందండి? లాజిక్ ని ఆ వేరియబుల్స్ ని వాడు చేంజ్ చేయలేడు, వాడు యూజ్ చేసుకుంటాడు అంతే. ఇప్పుడు మీరు వేరే అతను డెవ్ 2 అనేవాడు నేను ఇది ఇచ్చేసాను, ఎడిషన్ అని ఇచ్చాను, వీడి లాజిక్ ఏమి చేంజ్ చేయగలడా? ఓన్లీ కాల్ చేసుకోగలడు అంతే. ఈ యాడ్ లో ఈ యాడ్ లో ఏముంది వాడికి అనవసరం. మీరు మార్చుకోవాలంటే మీరు ఒక మెథడ్ క్రియేట్ చేసి మీరు లాజిక్ రాసుకోవాలి. వాడి మెథడ్ ని వాడి మెథడ్ లోనికి వెళ్ళి మీకు యాక్సెస్ ఉండదు. ఓకేనా? ఓకే. ఈ 2 days క్లాస్ నేను మీకు వాట్సాప్ లో ఇది పెడతాను. క్లియర్ గా మీకు నచ్చిన ప్రోగ్రామ్స్, మీకు ఏదైతే ఎక్సర్సైజ్ లో ఇస్తానో అవి చేయండి. ఓకే, డే టు ఎక్సర్సైజ్ కూడా ఉంది. జస్ట్ సింపుల్ సింపుల్ ప్రోగ్రామ్ ఇచ్చాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తెలుసు కదండి, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, ఇదన్నింటినీ మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో రాయండి. ఓకేనండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ బిహెచ్ కదా. బి బి బిని ఒక వేరియబుల్ని, హెచ్ ఒక వేరియబుల్ తీసుకోండి, దానికి ఏరియాకి ఒక వేరియబుల్ తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బిహెచ్, అంతే కదా. చేసి ప్రింట్ ఇది ఇవన్నింటినీ ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్లో నేర్చుకోండి. ఓకేనండి, ఇవి రాయండి. ఇదే వర్క్ కూడా. ఓకేనండి. మీకు ఎప్పుడైనా ఈ వీక్ డేలోని ఏదైనా ఒక రోజు మీరు ఫ్రీ ఉంటే మెసేజ్ చేయండి వాట్సాప్లోనే, ఒక క్లాస్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు 4 hours అయింది కదా, అంటే వీక్లీ ఒక 5 hours క్లాస్ ఉంటే మనం కొంచెం ముందుకు వెళ్ళచ్చు. మీకు ఎప్పుడైనా ఉంటే వాట్సాప్లోని మండే ఆర్ ఫ్రైడే ఎప్పుడైనా పింక్ చేయండి, మనం కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, ఈవినింగ్ 7 తర్వాత. ఓకేనండి. కానీ ప్రాక్టీస్ ఉండాలి. మీరు ఒకసారి జస్ట్ తప్పో రైటో అసలు ఇంటెలిజే డౌన్లోడ్ చేసుకుని ప్రోగ్రామ్స్ రాయడం స్టార్ట్ చేయండి. వస్తేనే మీరు ఆటోమేషన్ చేయగలరు. ఓకేనా? క్లియర్ అండి.